నేనేమయ్యున్నానో ఎరుగను దేవా, బ్రతుకుట నీ కోసమే, నా బ్రతుకంతా నీ కోసమే. నేనేమయ్యున్నానో ఎరుగను దేవా, బ్రతుకుట నీ కోసమే, నా బ్రతుకంతా నీ కోసమే. ఈ లోకాశలు ఎన్నో ఉన్నా, నిరంతరం బ్రతుకుట ఇలలో సున్నా. ఈ లోకాశలు ఎన్నో ఉన్నా, నిరంతరం బ్రతుకుట ఇలలో సున్నా. ప్రభువైన యేసుని నమ్ముకున్నా, ప్రభువైన యేసుని నమ్ముకున్నా, పరలోకం చేరుట ఖచ్చితమన్నా, పరలోకం చేరుట ఖచ్చితమన్నా. నేనేమయ్యున్నానో ఎరుగను దేవా, బ్రతుకుట నీ కోసమే, నా బ్రతుకంతా నీ కోసమే. ఎన్నో వింతలు ఇలలో ఉన్నా, ధనధాన్యాదులు అధికమైన, ఎన్నో వింతలు ఇలలో ఉన్నా, ధనధాన్యాదులు అధికమైన, వాటిని ప్రేమించి మోహించిన, వాటిని ప్రేమించి మోహించిన, నరకాగ్ని తప్పించుకోలేవన్నా, నరకాగ్ని తప్పించుకోలేవన్నా. నేనేమయ్యున్నానో ఎరుగను దేవా, బ్రతుకుట నీ కోసమే, నా బ్రతుకంతా నీ కోసమే. లోకాన గనులని ఎందరినన్నా, వారి ఘనత వారిని వెంబడించునా. లోకాన గనులని ఎందరినన్నా, వారి ఘనత వారిని వెంబడించునా. యేసయ్యతో నుండే భాగ్యత కన్నా, యేసయ్యతో నుండే భాగ్యత కన్నా, ఇహలోకంలో ఏవి సాటి రావన్నా, ఇహలోకంలో ఏవి సాటి రావన్నా. నేనేమయ్యున్నానో ఎరుగను దేవా, బ్రతుకుట నీ కోసమే, నా బ్రతుకంతా నీ కోసమే. నేనేమయ్యున్నానో ఎరుగను దేవా, బ్రతుకుట నీ కోసమే, నా బ్రతుకంతా నీ కోసమే. హల్లెలూయా. 7 ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు, ప్రభువాని ప్రేమలో
ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు ప్రభువాని ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా నా ఇంటిని గూర్చిన బెంగనాలు పుట్టుకొస్తుంది వాక్యం వలన ఉత్తేజం కేకలు వేస్తుంది నా ఇంటిని గూర్చిన బెంగనాలు పుట్టుకొస్తుంది వాక్యం వలన ఉత్తేజం కేకలు వేస్తుంది కాలమనే తెరను దాటి వెళ్ళిపోవాలని నిత్యత్వములో ప్రభువుతో కలిసి ఉండిపోవాలని కాలమనే తెరను దాటి వెళ్ళిపోవాలని నిత్యత్వములో ప్రభువుతో కలిసి ఉండిపోవాలని సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు ప్రభువాని ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా కనురెప్ప పాటున మార్పును ఎత్తబడతాను శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను కనురెప్ప పాటున మార్పు నొంది ఎత్తబడతాను శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను దేహమనే తెరను దాటి వెళ్ళిపోవాలని ప్రభువుతో కలిసి అంతఃపురములో ఉండిపోవాలని దేహమనే తెరను దాటి వెళ్ళిపోవాలని ప్రభువుతో కలిసి అంతఃపురములో ఉండిపోవాలని సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు ప్రభువాని ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృపలో మరి
మీటింగ్స్ అన్నీ కూడా చక్కగా మరి మనము ముగించి ఉన్నాము. పిల్లరా, అన్ని విషయాల్లో దేవుడు కార్యాలు చేశారు. ఆమెన్. మరి దేవుడు మనకి ఇవ్వబడిన సంఘములన్నిటిలో, పరిచర్యల్లో అందరూ కూడా ప్రార్థించారు. ప్రార్థన ఫలితంగా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించాడు. అనేకులు మరి వచ్చి ఈ గడియ వర్తమానం వినటానికి, మరి ప్రస్తుతానికి అది ఏలూరు జిల్లా, ఇదివరకు కృష్ణా జిల్లాగా ఉండేది. చాలాసార్లు మరి ఈ కైకలూరు ప్రాంతంలో మనము సంపూర్ణంగా ఈ గడియ వర్తమానాన్ని ప్రకటించడానికి మరి ప్రభు కృప చూపాడు. ఈ సమయంలో బైబిల్ చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి చివరి వరకు చదువుకుందాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఆమేనను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుమో. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయుదుమో. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా ఈ ఉదయకాలమున క్షేమంగా తిరిగి చెన్నై పట్టణం చేరటానికి నువ్వు కృపనిచ్చావు ప్రభా. మరి మీటింగుల్లో నాయనా కొంత మా దేహములు అలిసినప్పటికీ కేవలం నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలపరిచి తిరిగినైనా నీ ప్రజల మధ్యకి, ఈ చిన్న వధువు మధ్యకి తీసుకొని వచ్చారు ప్రభా. నీ కృపలో ఈ చిన్న వధువును మీరు దీవించండి. అలాగే దూర ప్రాంతముల నుండి ఎవరైతే ఈ వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి నిరీక్షిస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. అల్పునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకో. నీ నోటికి కేవలం ఒక బోరగా నన్ను వాడుకోనైనా. నీ ఆత్మ ఇక్కడ ఉంచండి, నీ సన్నిధి ఇక్కడ ఉంచండి. అపవాదిని వాని తంత్రములను లయపరచండి. వాతావరణమును సమస్తమును నాయనా నీ స్వాధీనానికి అప్పగిస్తూ మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇదే రోజు ఫిబ్రవరి 23, 1965లో ప్రవక్త బోధించిన ఆ చిన్న అంశాన్ని చాలా కుదించి మరి మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే సుదీర్ఘంగా మాట్లాడటానికి సమయం సరిపోదు. అంశం పేరు ద్వారములో ద్వారము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకున్న అంశంలో ఆయన ఇక్కడ అంటున్నాడు చూడండి, 20వ వచనంలో అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. పిల్లరా, ఈ యొక్క మనం చదివినది లవోదికీయ సంఘకాలం. ప్రస్తుతం మనం ఉన్నది అదే. సో పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే ఈ సంఘకాలము అత్యంత గ్రుడ్డిది. నా మాట విన్నారా? అంటే వాళ్ళు పూర్తిగా కన్నులు మూసేశారండి. కన్నులు మూయటం అంటే ఈ కన్నులు కాదు, వాక్య సంబంధమైన విషయాలను గ్రహించలేనంతగా వారు కన్నులు మూయబడ్డాయి. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఎందుచేత అని అంటే ఆ కాలంలో వారు గ్రహించలేనంతగా లోకముతో నింపివేయబడ్డారు. దేవుడు కొన్నిసార్లు అసాధారణమైన కార్యాలు చేస్తాడు. ఐగుప్తు దేశంలో నుండి, నా మాట వింటున్నారా, ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీలను బయటకు తీసుకురావటానికి ఆయన ఏం చేశాడు? సూపర్ న్యాచురల్ మిరకల్ చేశాడు. అసాధారణమైన కార్యాలు చేశాడు. ఎలాంటి కార్యాలు? సముద్రాన్ని చీల్చేయటం, ఆకాశము నుండి అనేక సూచక క్రియలు, ఆ నైలు నదిని రక్తంగా మార్చటం, కప్పలు, మరి ఆ వడగళ్ళు, ఇంకా ఎన్నో సూచక్రియలు దేవుడు చేసి ఫరోను వణికించాడు. ఆమేన్. కాబట్టి అలాంటి దేవుడు వారి యొక్క అరణ్య మార్గంలో ఆయన చాలాసార్లు అసాధారణమైన కార్యాలు చేయలేదండి. చేయనప్పుడు ప్రజలు అనుకున్నారు, ఇంత గొప్ప దేవుడు, మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన దేవుడు, మరి ఎందుకు కార్యాలు చేయట్లేదు? దేవుడు కొన్నిసార్లు ప్రవక్త అంటాడు, అన్ని దాంట్లోంచే నేను చెప్తున్నా, కొంతమంది అంట పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోండి, నా మాట జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పరిస్థితులన్నీ బాగున్నట్లయితే వారు అనుకుంటారంట పరిచర్య చేస్తే బాగుండు అని. ఏ చేస్తే బాగుంటుంది? దేవుని సేవ చేస్తే బాగుంటుంది. సేవ ప్రారంభించినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? సూపర్గా ఉంటుందండి. ఎలా ఉంటుంది? ఇప్పుడు పాత ఒక రోత, క్రొత్తది ఒక వింత. కాబట్టి ఒక మంచి కార్యంగా కనపడినప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే అద్భుతాలు, సూచక్రియలు, కట్టలు తెంచుకొని పరిగెత్తారు. అంతేనా? మా దేవుడు అంటే ఏమనుకున్నారు? మా దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నారు? విన్నారా? కాబట్టి మా దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, ఆ సూచక్రియ, ఈ సూచక్రియ, ఏమేన్ ఇవన్నీ చేశాడు మా దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్పగా చెప్పుకున్నారండి వాళ్ళందరూ కూడా. చివరికి ఏమైంది తెలుసా? అదే దేవుడిని వారు సనిగారా? ఈ అరణ్యంలో చంపాలని తెచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవని ఎక్కడ చంపేయాలని తీసుకొచ్చారా? ఆమేన్. మనము అన్నీ బాగుంటే మన దేవుడు చెప్పండి అదే. ఇప్పుడు ఆయన ద్వారం దగ్గర ఉండి తడుతున్నాడు, తలుపు దగ్గర. లోపల మనం ఉన్నాము. అసలు మందిరం ఎవరిది? ఓనర్ ఎవరు మందిరానికి? ఎవరి పేరున్న మందిరాలు కట్టాం మనం? పేరు ఎవరిది? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పాపం ఆయన పరిస్థితి ఎక్కడుంది? ఇప్పుడు పెద్ద ద్వారం ఆయన కోసమనే తెరిచాం, ఒక పెద్ద ఆలయం ఆయన కోసమే కట్టాం. ఆయన కోసం కట్టిన ఆలయములో ప్రధాన పాత్ర వహించాల్సిన ఆయన ఎక్కడున్నాడు? ద్వారానికి బయట ఉన్నాడు. ద్వారానికి బయట ఉండి మళ్ళీ ఆయన తలుపు తడుతున్నాడండి. హల్లెలూయా. అంటే వీరేం చేశారు? మెల్లగా ఆయన్ని, లోకాన్ని మెల్లగా లోపలికి తెచ్చుకున్నారు, దేవుణ్ణి మెల్లగా. మొన్న పల్లెవాడు వెళ్ళాం. అశోక్ అన్నాడు, హఠాత్తుగా మనం సడన్గా సర్ప్రైజ్ ఇద్దాము దివ్యకి, మీరు వస్తున్నారని దయచేసి ఫోన్ చేయొద్దండి అన్నాడండి. విన్నారా? ఎందుకులే చేద్దామన్నాను, నేను వెళ్దామన్నాం కదా చేద్దాము అన్నా.
వద్దండి నా మాట ఏనండి అన్నాడు. పిల్లరా సడన్గా మేము అక్కడికి వెళ్ళాం. పాపం వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంట్లో ఏ డ్రెస్లో ఉంటారో అదే డ్రెస్సుల్లో ఉన్నారండి. ఇక మీకు అర్థమైందా పరిస్థితులు? సడన్గా లోపలికి వెళ్ళేటప్పటికి ఏం కదమ్మా ఉండండి, నో ప్రాబ్లం. సడన్గా లోపలికి వెళ్ళేటప్పటికి ఏమైంది తెలుసా, వాళ్ళు పరుగులు తీశారు బయటికి. వాళ్ళు చూసి మేము భయపడ్డాం. అంటే వాళ్ళు అదే కదా ఇంట్లో వేసుకుంటే నైటీలు గీటీలు హాఫ్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళందరూ. ఆ మీటింగులు కష్టపడి ఎలా ఉన్నారు, లోపలికి వెళ్ళిన మేము మళ్ళీ బయటకు వచ్చి గుమ్మం కాడ నిలబడ్డాం. అంతే కదా, మరి వాళ్ళు స్టన్ అవుతున్నారు, మేము స్టన్ అవుతున్నాం. అక్కడ తక్కువ మంది వెళ్ళాము, ఆటో నిండుగా వెళ్ళాం. విన్నారా? ఇప్పుడు ఆ భార్యాభర్తలు ఫైట్ చేసుకుంటున్నారు. నువ్వు ఎందుకు చెప్పకుండా తెచ్చావంటే మీ పరిస్థితులు ఎలా ఉంటాయో పాపం అయ్యగారు మీరు తెగ ప్రార్థన చేస్తారు అనుకుంటున్నారు. మీ సీన్ ఎలా ఉంటుందో ఈరోజు తెలియాలా అని చెప్పాను. అయ్యగారు ఊరుకుంటారేంటి, రేపు ఆదివారం మీ గురించి చెప్తాడు అన్నాడు. నెరవేరింది ఇక్కడ. ఇప్పుడు లోకస్తులు కూడా ప్రవచనాలు చెప్పినట్టుగా అయింది. కాబట్టి మిమ్మల్ని చూసి భ్రమపడుతున్నాడు అయ్యగారు. లోకం యొక్క కన్నులు మనల్ని చూస్తూ ఉంటాయండి. మీ గుట్టు బట్టబయలు చేస్తాను అన్నాడు. ఎవరి గుట్టు? వాళ్ళ ఇంటి గుట్టే. నా మాట విన్నారా? ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఆ లోపల పరిస్థితులు బాగలేనప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం? మళ్ళీ ఎక్కడికి వస్తున్నామండి? చుట్టాలు సడన్గా మన ఇంటికి వచ్చారనుకో, ఎక్కడ ఇల్లు అక్కడ ఉన్నామనుకో, మనం బయటికి వెళ్ళిపోతే చుట్టాలు ఎక్కడ ఉంటారు? లోపల ఉంటారా? బాబు అసలు వీళ్ళు వెళ్ళిపోయారు ఏంట్రా నాయన అని చెప్పేసి వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారు. అవునా? కాబట్టి ఇప్పుడు ఈ మెయిన్ ద్వారం ఉంది, ఈ లోపల ద్వారాలు ఉన్నాయి. కాబట్టి హృదయం అనే ద్వారం దగ్గర లోపల ఉండాల్సిన దేవుడు బయట ఉన్నాడు. ఈ లోపల ద్వారాలు ఎలా ఉన్నాయి? ద్వారము లోపల ద్వారం, మెయిన్ ద్వారం, లోపల ద్వారాలు. ఈ లోపల ద్వారాలు ఎలా ఉన్నాయి? సడన్గా వెళ్తే ఎలా ఉన్నాయి? వస్త్రహీనులుగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు, చోకులు వేసుకుంటున్నారు, కొంతమంది సీరియల్స్ చూసుకుంటున్నారు, చాలా చెత్తగా ఉన్నారు. చివరికి వచ్చిన గెస్ట్ కూడా ఏమైపోయాడు, చూడలేక బయటికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన పరిస్థితి దేవుని విషయంలో అలాగే ఉంది. ఏ దేవుని కోసం మనం నిర్మాణం చేసామో, ఏ దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నామో అదే దేవుడు అసహ్యించుకునేటంతగా మనం ఏం చేస్తున్నాం? మన క్రియలు ఉన్నాయి. ఓకే, కాబట్టి వారు పెద్ద ఆలయాలు కట్టారు. ఒకడేమంటున్నారు నేను బాప్టిస్ట్ అంటారు, ఒకడేమంటాడు పెంతెకోస్తు అంటాడు, ఒకడేమంటాడు నేను ఫలానా అంటాడు, ఒకడేమంటాడు నేను సిఎస్ఐ అంటాడు. బాబు నువ్వు ఎవడవో మనకు అనవసరం, వాక్యము దేవుడై ఉన్నాడు. బైబిల్ ఏమని చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆ దేవుడు లోపలికి వస్తే, వాక్యం లోపలికి వస్తే, ఇప్పుడు ప్రతాప్ని కైకలూరు తీసుకెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఎవరి రూమ్లోకి వెళ్తాడు ఆయన? ప్రీతి ఏ రూమ్లో ఉందో అంతేనా, ఆ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఎవరి పిల్లల్ని ఎత్తుకుంటాడు? ప్రీతికి ప్రతాప్కు పుట్టిన ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని ఎత్తుకుంటాడు. ఇప్పుడు సంఘం దేవుంది. ఇప్పుడు ఎవరి పిల్లల దగ్గరికి వస్తాడు? ఆయన వస్తాడు. వాళ్ళు అసహ్యంగా ఉంటే, దేవునికి ఇష్టం లేనట్టుగా ఉంటే ఆయన దుఃఖపడతాడు. కాబట్టి పిల్లలు ఇక్కడ చూస్తే వారి క్రియలు అంట ఎలా ఉన్నాయంటే చల్లగానైనను, అంటే అటు ఏమంటారు, అది పూర్తిగా ఆరిపోయిన స్థితిలో లేవంట, కానీ వెచ్చగానైనను లేవంట. అటు చల్లగానైనా లేవు, వెచ్చగానైనను లేవు. ఇప్పుడు చల్లగా లేక అటు వెచ్చగా లేక ఎలా ఉన్నాయి? నులివెచ్చనగా ఉన్నాయి. ఉదయాన్నే మనం కాఫీ తాగాం స్టేషన్లో, చలిగా ఉంది. వేడి కాఫీ ఇమ్మంటానా, చల్ల కాఫీ ఇమ్మంటాను? నేను వేడి కాఫీ కావాలంటాను. అవునా? కాబట్టి అతడు మంచి కాఫీ ఇచ్చాడు. ఈరోజు మంచి కాఫీ ఇస్తే మా పాత ఖాతా వాడు చూసి కోపడుతున్నాడు, చూస్తున్నాడు సీరియస్గా. ఆ హోటల్ కంటే ఈ హోటల్ క్వాలిటీగా పెట్టాడు. విన్నారా? ఇది పర్టికులర్గా టిఫిన్ కాదు, ఏం కాదు, జస్ట్ కాఫీకే. మొన్న వరంగారు వచ్చి మార్కాపురంలో, అంతకుముందు ఆయన వచ్చే ముందే
మేమందరం కూడా ఆ మార్కాపురం నుంచి తల్లుపాడు వచ్చే రూట్లో తాటి బెల్లం కాఫీ స్పెషల్ ఉంది, టీ. ఏంటి? తాటి బెల్లం టీ. కాబట్టి అక్కడ మొత్తం తాటి బెల్లం కాఫీ, తాటి బెల్లం టీ, ఇంకేంటంటే మొత్తం తాటి బెల్లంతో రకరకాలన్నీ చేస్తున్నారు. కాబట్టి నేను అన్నాను మన వాళ్ళతో, తాటి బెల్లం టీ తాగుదాం పదండి అని వెళ్ళి తాగేవాడిని. నేను అనుకున్నాను, పాపం వరం గారిని ఎవరన్నా వచ్చేటప్పుడు అక్కడ ఆపి తాటి బెల్లం టీ తాగిచ్చి తీసుకురండి అని చెప్దాం అనుకున్నా. వచ్చాక చాన్కోల గారు మార్కాపురం స్పెషల్ తాగొచ్చాం మేము అన్నాడు. మేము ముందు వచ్చామండి ఇందాక అన్నా. అదే స్పెషల్ ఏముంది మార్కాపురంలో అన్నాడు. ఏమో మీరేం తాగారో నాకు తెలియదండి, నేనైతే ఉదయం తాటి బెల్లం టీ తాగానండి, కాఫీ తాగాను అన్నాడు. అబ్బా వండర్ఫుల్, మేము కూడా అదే తాగాం బ్రదరు అన్నాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎక్కడైతే మంచిగా ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం తాగుతాం. తాటి పులుసు టీ పెట్టాడు అనుకో, పుల్ల టీ, మనం తాగుతామా? కాబట్టి పిల్లరా మీరు ఇప్పుడు క్వాలిటీని బట్టి మనం అక్కడ ఉంటాం. మీకు అర్థం కావట్లా. హోటల్ సూపర్గా ఉందండి, నా మాట వినండి. సూపర్ హోటల్, లోపల ఎయిర్ కండిషన్ ఉంది, హోటల్ అద్భుతంగా ఉంది. హోటల్ చూడటానికి చాలా క్వాలిటీగా చాలా నీట్గా ఉంది. ఓకేనా? పర్వాలేదు, ఏం కాదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. కాబట్టి చాలా క్వాలిటీగా ఉంది. నా మాట విన్నారా? ఉంటే ఇక ప్రతాప్ అనుకున్నాడు, సూపర్గా ఉంటుంది అయ్యగారు, మా అయ్యగారిని తీసుకెళ్ళి ఇక్కడ కనుక టిఫిన్ పెట్టిస్తే, టీ తాగిస్తే సూపర్గా ఉంటుందని మీరు నాకు తీసుకెళ్తే పరమ దరిద్రంగా ఉందనుకో, సగం తినేసి నేనేం చేస్తాను, నువ్వు తినిరా ప్రతాప్, నేను వెళ్ళి గుమ్మంగాడు ఉంటాను అంటాను. అంతేనా? కాబట్టి క్యాష్ కౌంటర్ కాడ డబ్బులు కట్టేసి నేను బయటకు వెళ్ళిపోతాను అంటాను. ఎందుకని? చూడటానికి ఎలా ఉంది చెప్పాలి, చూడటానికి ఎలా ఉంది, చాలా పెద్ద హోటల్గా ఉంది. లోపల క్వాలిటీ ఎలా ఉంది, అన్నీ సూపర్గా ఉన్నాయి. ఓకే, కానీ తినేది ఎలా ఉంది, పదార్థం ఎలా ఉంది, మాట్లాడరేంటి? అస్సలు బాగలేదు. ఇప్పుడు అస్సలు బాగలేనప్పుడు మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకోలేము. అంటే మంచివాడైతే చేసుకోలేము. అదే మందు కొట్టినోడు వెళ్ళాడు, అదే రకరకాల స్థితి కలిగినోడు వెళ్ళాడు, అది గడ్డో ఆహారమో వాడికి అవసరంలా. వాడు ఆహారం కడుపు నిండిందా లేదా పటా తినేస్తాడాడు. మీకు అర్థమైందా? ఈరోజు గొర్రెపిల్ల అనుకోండి, ఈ గొర్రెపిల్ల బురదగుంటలో పడిపోయింది అనుకోండి, అది ఏం చేస్తుందంటే పైకి రావటానికి కొట్టుకుంటుందండి. అది ఇది నా ఆహారం కాదు, ఇది నేను ఉండే స్థలం కాదు, ఇక్కడ నాకు ఎలాంటి ఆస్కారం లేదు అని గిలగిల కొట్టుకొని దాన్ని పైకి లాగేస్తే, ఎవడైనా సహాయం చేసి పైకి తీసుకొస్తే ఇంకెన్నడూ ఆ గుంటకాడికి అది వెళ్ళదు. అదే ఒకవేళ ఆడుకుంటూ ఫుట్బాల్ ఆడుతూ పందిపిల్ల పడింది అనుకోండి, వినారా? కాబట్టి వాడు అది అనుకుంటుంది ఇది స్విమ్మింగ్ పూల్ అనుకుంటుంది, ఆ బురదలో తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి క్వాలిటీ లేని ఈ పంది లోపలికి వెళ్ళక ఏమైంది చెప్పండి? దానికి అది క్వాలిటీ. ఏది క్వాలిటీ? సంఘ శాఖలకు సంబంధించిన దానికి అది క్వాలిటీ. ఒరిజినల్ గొర్రె పిల్ల, వినారా? ఒరిజినల్ గొర్రె పిల్ల గడ్డినే తింటుంది, తాజా ఆహారమే తింటుంది, పరమ చెత్త చెదారం అది తినదు. అందుకని అది వెంటనే బయటకు వచ్చేస్తుందండి. ఆమేన్. కానీ మీరు అంటారు, అయ్యా అక్కడ చాలామంది జనాలు వెళ్తున్నారని అంటే గొర్రెపిల్ల అయితే బయటకు వస్తుంది, ఆ మిగతాది మీరే పూరించండి, ఖాళీలు పూరించుకోండి. నేను రెండు జంతువుల పేర్లు చెప్పా. గొర్రెపిల్ల బురద గుంటలో పడితే ఆ బురద దానికి అసహ్యమయ్యి వాక్యం దగ్గరికి వచ్చేస్తుంది. అదే వెళ్ళి పంది పిల్ల వాక్యంలోనే ఉండి అది దొల్లుకుంటూ వెళ్ళి లోపల పడింది అనుకో, అది వస్తుందా? అయితే ఈ కంపు కొట్టే మంచి ఆలయాల్లో ఆలయం పైకి ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది? కాబట్టి అక్కడ చాలామంది నిండిపోతున్నారయ్యా అని మీరంటే, ఇందాక గొర్రెపిల్ల బయటకు వస్తుంది, మిగతావన్నీ ఏమున్నాయి? పందిపిల్ల అంటుంది. నేను అనలేదండి, ఈ నేరం నాది కాదు, నీదే.
ఓకే, కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, నిజమైన వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని మనం అంగీకరిస్తే మస్ట్ అండ్ షుడ్ మనం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి ఒప్పుకోము. ఆమె కాబట్టి పిల్లలు ఇక్కడ గమనిస్తే ఇక్కడ అంటే నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవు, చల్లగానైనను వెచ్చగానైనను ఎలాగోలాగా ఉంటే మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక దేవుడు అంటున్నాడు నా నోరు, దేవుని నోరు అంటే ఏంటండి? వాక్యము. ఇప్పుడు ఏమన్నాడు? ఈ వాక్యము నుండి నేను నిన్ను బయటికి నెట్టివేయుచున్నాను. ఏమంటున్నాడు? ఈ వాక్యము ఆ వాక్య వ్యతిరేక సంబంధమైన దాన్ని ఏం చేస్తుంది? బయటికి ఉమ్మివేయ ఉద్దేశించుకొని. ఇక నోట్లో ఏమన్నాడు? ఇట్లా ఆయన ఊసేయాలనుకున్నాడండి ఈ లౌదికీయ సంఘకాలాన్ని. ప్రతి కాలంలో ఆయన తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చాడు. లౌదికీయ కాలం వచ్చేటప్పటికి వారు ఎలా ఉన్నారంటే నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయి అన్నాడు. దేవుడు అంటున్నాడు వాళ్ళని, నువ్వు దౌర్భాగ్యుడు, దేవుని దృష్టిలో దౌర్భాగ్యుడంట, దిక్కుమాలిన వాడంట, దరిద్రుడంట, గుడ్డివాడంట, దిగంబరుడై ఉన్నాడంట అని ఎరగక వాడంటాడంట నేను ధనవృద్ధి. దివ్య అంటది, దివ్య వాళ్ళు కరెక్ట్గా అద్దుకున్న ఇంటి ఎదురుగా ₹1 కోటి ఆలయాన్ని కట్టారండి. ఏ ఆలయం? పాత బాప్టిస్ట్ని పడగొట్టి క్రొత్త చర్చి కట్టారు. ఇప్పుడు చర్చి అనగానే మనం ఉరుకులు పరుగులు ఎత్తేసి ఆలయం యొక్క అందాలు కాదు చూడాల్సింది, ఆలయంలోని దేవుని చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు పైకున్న ఏదో అంటారు కదా తెలుగు సామెత, పైన పటారము లోపల లోటారం. అలాంటి తమిళది ఏమన్నా ఉందా? తమిళ సామెతలు నేర్చుకోవాలి మీరు, అప్పుడప్పుడు తమిళ సామెతలు కూడా చెప్దాం. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నాడు, కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దరిద్రుడు అంటున్నాడు. ఇప్పుడు ప్రభు అంటాడు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు, కానీ అసలైనది కలిగి లేవు. ఈరోజు చాలామంది సంఘాలు ఆర్భాటముగాను ఘనముగాను అంతేనా చాలా కాస్ట్లీగాను రిచ్గాను ఉంటేనే ప్రజలు వెళ్తున్నారు. ఇది ఎలా చెప్పొచ్చు? నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం అని. అంటే కళ్ళు అంటే మన 5 ఇంద్రియాలలో ఏది ఆకర్షిస్తుందో దాని వద్దకు పరిగెత్తడం. దురద చెవులు గలవారమై వాళ్ళు ఏది చెప్తున్నారో మనకు అర్థం కాకపోయినా, లేఖనాలలో విశేషమైన సంగతులు కాకపోయినా మనం పరుగులు తీయటం. ఏం దేవునికి వచ్చిన నష్టమేమీ లేదు, దేవునికి వచ్చిన నష్టమేమీ లేదు. ఇక్కడ ఆత్మలు మనం రక్షణ పొందే దేనికోసం? పరలోకం కోసం. అవునా? మనం రక్షణ పొందే దేనికోసం? దేవుని రాజ్యం కోసం. మనం ఎక్కడి నుండి వచ్చామని నమ్ముతున్నాం? బైబిల్ ప్రకారం పైనుండి వచ్చి దేవుని యొద్ద నుండి వచ్చాం. మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు దేవుని యొద్దకే వెళ్ళాలంటే ఆయన రూల్ పాటించాలి. ఇక్కడ ఆయన రూల్ పాటించాలి అని అంటే ఆయన రూల్ ఏంటి? దేవుని వాక్యం. ఇప్పుడు నా ద్వారా తప్ప, అనగా వాక్యానుసారంగా తప్ప వాక్య ప్రక్క నుండి ఆయన రాజ్యానికి వెళ్ళలేము. అయితే ఈరోజు మందిరాలు చూస్తే ధనవృద్ధి కలిగి ఉన్నాయి, చాలా గొప్ప పేరు కలిగి ఉన్నాయి, గొప్ప గొప్ప పిహెచ్డీలు, డాక్టర్లు, బీడీలు, అలాగే చాలా పేరు కలిగిన గొప్ప గొప్ప డాక్టరేట్ చేసినటువంటి సేవకులను సంఘాలు కలిగి ఉన్నాయి. కానీ వాక్యం లేదు. ఏం లేదు? మన పరలోకానికి వెళ్ళాలంటే మాట్లాడట్లా, వాక్యాన్ని కలిగి ఉండాలి. కానీ వాక్యాన్ని మనం కలిగి లేకుండా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. మన ప్లాన్ చెల్లుద్దా? మన ప్లాన్ చెల్లుద్దా అంటున్నాను. నా ద్వారా తప్ప ఎవరు కూడా నా తండ్రి వద్దకు రాలేరు, దేవుని వాక్య ప్రకారం కాకుండా నువ్వు వెళ్ళలేవు అని మనకు కన్ఫర్మ్గా తెలుసు. కానీ
దేవుని మార్గములో గుండా రాకుండా వేరొక మార్గములో వచ్చి వారు కూడా దేవుని పిల్లలమని చెప్పుకుంటే వారు ఎవరు? బైబిల్ ప్రకారం వారు దొంగలను దోచుకొనువారై ఉన్నారు. నా మాట విన్నారా? కాబట్టి వారు దొంగలను దోచుకొని వారై ఉన్నారు. ఏం కదలేండి, పిల్లలంతా అర్థం ఉంటారు. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, వారు దొంగలను దోచుకొని వారై ఉన్నారని లేఖనం చెప్తుంది. నా మాట విన్నారా? కాబట్టి సరైన మార్గం అని మనకు తెలిసినప్పటికీ కూడా, మనకు తెలిసినప్పటికీ కూడా మనం దాన్ని అనుసరించలేదంటే సంథింగ్ ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ప్రజలు దేవునిని కాకుండా లోకముని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టారో దేవుడు దాన్ని పెడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నా, నేను ప్రేమించుచున్న వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమో. నా మాట విన్నారా? చాలామంది ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు? నిజమైన సంఘాలను విడిచి చాలామంది బయటికి వెళ్తున్నారు. వాక్యం కొరకు వెళితే నో ప్రాబ్లం, వాక్యం దొరికే చోట్లోంచి కూడా ఎవరైనా నిలిపారు అనుకోండి సంఘాల్లోంచి, వారు ఇక్కడ నిజంగా జీవం ఉంటే జీవాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళారంటే వారు దేన్ని ప్రేమించినట్టు చెప్పండి? దేన్ని ప్రేమించినట్టు? లోకాన్ని ప్రేమించినట్టు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రవక్త ఒక మాట అంటాడు. ఆయన అడవిలో ఎక్కువగా వేటాడటానికి వెళ్ళేవాడు. ఆయన అడవిలో ఆ వేటాడటానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆయన గార్డర్గా పనిచేసినప్పుడు అక్కడ ఒక ఎలుగుబంటి పిల్ల, కొన్నిసార్లు కూడా మీకు చెప్పాను ఒక సందర్భంలో, అది ఒక తల్లి దాని యొక్క సోదరు ఎవరో ఉన్నారు. ఈ చిన్నది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెల్లపు ఊటరంతా కూడా తాగి తన నిండా పోసుకుందండి. వినారా? అంటే ఆ మాధుర్యాన్ని ఇది డేరుగా వెళ్ళి తాగింది, మొత్తం నింపుకుంది. అయితే అది నింపుకొని బయటకు వచ్చినప్పుడు తన తల్లి తన సోదరి కూడా దాన్ని నాకుతా ఉన్నది. నా మాట విన్నారా? కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే బయట కూర్చొని నాకుతున్నారు కానీ లోపలికి వచ్చి తింటలా. నా మాట విన్నారా? కానీ ఎనీహౌ వాక్యం అయితే బయటికి వెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనిస్తే, యాకోబు బావి తవ్వించినప్పుడు వాళ్ళు వచ్చి వాదం పెట్టుకున్నారు. ఆ తర్వాత విస్తారమైన జలములు పడ్డాక ఇక వాదాన్ని విడిచిపెట్టేశారు వాళ్ళు. ఎందుకనంటే నీళ్ళు సమృద్ధిగా వచ్చేటప్పుడు ఇక వాదం భేదం అవసరం లేదు. కాబట్టి పిల్లరా ఇక్కడ నేను అనేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము ప్రబలుచున్నప్పుడు ప్రవక్త అంటాడు, నీకెంత కావాలో నువ్వు అంత తాగండి, భేదాలు పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను అనేది జాగ్రత్తగా వినాల. ప్రవక్త ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీ అనేటటువంటి ఒక వ్యాపారస్తుల కూడికల్లోకి వెళ్ళేవాడు. వాళ్ళు ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ అంటే మీటింగ్స్ వాళ్ళు పెట్టిస్తూ ఉంటారు, నిర్వహిస్తారు, ఒక ట్రస్ట్ అది. దాని ద్వారా పలు చోట్ల వాళ్ళు మీటింగ్స్ పెట్టించేవాళ్ళు. చాలామంది అభ్యంతర పడేవాళ్ళు, మీరు వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు మీటింగ్ పెట్టాలి అని. ఇక్కడ ఏంటంటే ఈ నీరు సమృద్ధిగా ఉన్నది, ఎవరికి అవసరమైతే వారు అంతవరకే తీసుకుంటారు. అది ఎక్కువ తక్కువ నథింగ్. ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మా దగ్గర మంచి ఆహారం ఉంది, నీకు నచ్చినంత వరకే తీసుకో. ఆమేన్. నీకు నచ్చని దాన్ని విడిచిపెట్టేసేయి. నీకు నచ్చకపోతే, నా మాట విన్నారా, నీకు నచ్చకపోతే విడిచిపెట్టేసేయి. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనము చాలా సంఘాల్లో వచ్చే చిక్కు ఏంటంటే, నిన్న కైకలూరులో మీటింగ్ పెట్టాం మనం. మీకు అర్థమైందా? కైకలూరులో మీటింగ్ పెడితే పలు రకాలైనటువంటి సంఘ శాఖల నుండి ప్రజలు వచ్చారు. నా మాట విన్నారా? ప్రజలు వచ్చినప్పుడు నేను దేవునికి అప్పగించాను. మన వాళ్ళు సేవకులకి చెప్పాను. మామూలుగా మన వాళ్ళు అడిగారు, సేవకులు అడిగారు, అయ్యా ఇక్కడ
100% వర్తమానమేనా అంటే వర్తమానం అర్థమవుతుందా అని నేను అన్నాను. కనీసం 50% కూడా లేరండి. 25% వర్తమానం, మిగతా 75% అనేక రకాలైన వారు ఉన్నారు అని. మీకు అర్థమైందా? అయితే నేనేమన్నానంటే వారు ఏ రకమైన వారైనా ఉండనివ్వండి, దేవుడు మీకు ఏదైతే ప్రేరేపిస్తాడో, ఆమేన్, దేవుడు మిమ్మల్ని ఏదైతే చెప్పమంటాడో మీరు అదే చేయండి అని చెప్పాను నేను. ఎందుకనంటే వారికి అవసరమైంది తీసుకుంటారు, అవసరం కాని వాళ్ళు ఎన్నడూ తీసుకోలేడు. అతడు పొందుకునేవాడైతే పొందుకుంటాడు, పొందుకోలేనివాడు అసలు పొందుకోడు. కాబట్టి పిల్లరా, చాలా సందర్భాల్లో సత్యాన్ని సత్యంగానే నేను చెప్తా ఉంటాను. వాళ్ళకి అర్థమైతే తీసుకుంటారు, అర్థం కాకపోతే వదిలేస్తారు. అంత మాత్రం చేత నేను వారికి చెప్పనను, మీరు మా దగ్గరికి రావద్దు అనను, మాతో కూర్చోవద్దు అనను, మా వాక్యం మీరు అసలు వినటానికి వీల్లేదని చెప్పను. ఎందుకనంటే ఇప్పుడు ప్రవక్త ఒక ప్రసంగం చెప్పాడు, 10 లక్షలలో ఒక్కడు అంటే 99,99,999 మంది మిస్ అయితే ఒక్కరైనా పట్టుకుంటారు. మీకు అర్థం కాలేదా? కాబట్టి మనం ఆ ఒక్కరి కోసమే దేవుడు తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ప్రవక్త అంటాడు, మనము జీవించుచున్న ఈ కాలం, దేవుని స్తోత్రం, మనం జీవించుచున్న ఈ కాలం ఎలాంటి కాలం అంటే సొదొమ గొమొర్ర లాంటి కాలం. మనం జీవించుచున్న ఈ కాలం ఎలాంటిదనంటే ఆమేన్, నోవాహు దినముల వంటి కాలం. నోవాహు దినాల్లో ప్రజలు ఎలా చెడిపోయారో, లోతు దినాల్లో ప్రజలు ఎలా చెడిపోయారో, ఆ చెడు కాలంలోకి వచ్చేసాం మనం. ఇప్పుడు ఎటు చూసినా ఆ నోవాహు దినాలలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎప్పుడైతే లోక కార్యాలు ప్రబలమైపోయాయో, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని వారి మనసుకు, వారి కంటికి, వారి ఇంద్రియాలకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారంట. అది దేవునికి సంతోషాన్ని ఇచ్చిందా, కోపాన్ని ఇచ్చిందా? మీకు అర్థం కాలేదా? కాబట్టి ఈరోజు ఈ కాలపు ప్రజలు అంటే ఈ లౌదికీయ కాలపు ప్రజలు, ఇప్పుడు మన వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది మనం పోరాటం చేస్తున్నామని. లేదండి, ఏ గూటి పక్షి నువ్వు ఎంత చెప్పినా ఆ గూట్లోకే వెళ్తుంది. నా లక్షణాలు ఎలా ఉంటాయో, నేను గొర్రె పిల్లనే అనుకోండి, ఆమేన్. గొర్రె ఎప్పుడైనా మాంసం కూర, దమ్ బిర్యానీ తింటుందా? ఒకవేళ బలవంతంగా పెట్టావే అనుకో, గొర్రె పిల్ల ఏమవుద్ది? ఈ కలగలుపు గందరగోళ వర్తమానము ఆ గొర్రె పిల్ల వినదు లేక తినదు, అవునా? కొన్నిసార్లు పంది మటన్ కూడా తినేస్తుంది, పంది వెజ్, నాన్ వెజ్ కూడా, ఫ్రూట్లు కూడా తింటుంది, కుళ్ళిపోయిన ఫ్రూట్లు. నా మాట విన్నారా? కానీ నిజమైన గొర్రె పిల్లకి అది జీర్ణం కాదు, దానికి ఆ సిస్టము లేదు. కాబట్టి జగత్ పునాది వేయబడక ముందే దేవుడు తన పిల్లలను ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరచబడిన ఆ పిల్లలు ఆమేన్ ఎన్నడూ కూడా లోక పదార్థములను భుజించరు. పొరపాటున ఏదో ఒక కార్యమును బట్టి వారు వెళ్ళి లోక సంబంధమైన దానిలోకి వెళ్ళారే అనుకో, ఉంటారా? ఉండగలదా? అదే బురదలో పడిందే అనుకో, ఆ గొర్రె పిల్ల ఉండగలదా? ఎలాగైనా సరే అది ఏం చేస్తుంది? పైకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ గమనిస్తే ఈ లౌదికీయ సంఘకాలం ఎలా ఉందంటే బహు గ్రుడ్డితనముతో ఉంది. ఇంకా చెప్పాలంటే ఎంతో అసాధారణమైన కార్యాలు చేసినటువంటి దేవుడు, ఎన్నో సూచక్రియలు చేసినటువంటి దేవుడు, కొన్ని సందర్భాల్లో ఆయన రహస్యంగా కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇందాక చెప్పాను, ఆర్భాటంతో చర్చీలు కట్టేస్తారు, ఆర్భాటంతో సేవ ప్రారంభించేస్తారు,
ఆర్భాటంతో ఏ కార్యాలు చేస్తారు. సగం దూరం వెళ్ళాక అది ఫెయిల్ అవుద్ది. ఫెయిల్ అయ్యాక మళ్ళీ ఏమంటారు? దైవ చిత్తము కాదు అంటారు. నా పాయింట్ అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రారంభించేటప్పుడే నువ్వు యుద్ధాన్ని కొనసాగిస్తావా లేక యుద్ధాన్ని ముగిస్తావా, ఆ యుద్ధాన్ని మరి ఆపేస్తావా అనే విషయం నీకు ముందే తెలియాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా నీకు ముందే తెలియాలి. నా మాట వింటారా? ఆ యుద్ధాన్ని నువ్వు జరిగిస్తావో లేదో తెలుసుకోకుండా యుద్ధంలోకి వెళ్ళకూడదు. యుద్ధంలోకి వెళ్ళటం ఎందుకు? పారిపోవటం ఎందుకు? అంతేనా? ముందు షర్ట్ ఇప్పేయటం, అలా ఎగరేసి ఇలాగ కొట్టుకోవటం, జబ్బలు తెచ్చుకోవటం, ఇలా రా చూసుకోవటం, అని లోపలికి వెళ్ళటం, సగం దూరం వెళ్ళాక రెండు షాట్లు కొట్టాడనుకో అవతలాడు, సాతానుగాడు 2 పీకులు పీకేయడానుకో, ఆ దేవుని చిత్తం కాదని వెనక్కి వచ్చేయటం. నా మాట అర్థం కాలేదా? ఇప్పుడు కాలువలు నదులు ఉన్నాయి. ఒకడు అన్నాడంట, నేను ఈతగాడిని, ఎంత పెద్ద కాలువైనా ఎంత పెద్ద నది అయినా నేను ఈదేస్తాను అన్నాడట. విన్నారా? వెంటనే అతడు నదిలోకి దూకాడు. విన్నారా? నదిలోకి అలా దూకి వెంటనే రిటర్న్ అయిపోయాడంట. నువ్వేంట్రా అవతలకి వెళ్తానంటే నువ్వు ఇక్కడికే దూకి వెనక్కి వచ్చేసావంటే నేనేం చెప్పాను నీకు అన్నాడంట. ఏం చెప్పావు? గజ ఈతగాడిని, గజం అంటే ఇంతే కదా, అటు ఊరికి వెనక్కి వచ్చాను అన్నాడంట. ఇప్పుడు మన సేవకులు ఈ గజ ఈతగాళ్ళు అయిపోయారండి. సగం దూరం వెళ్ళటం, అక్కడ ఎదురు దెబ్బ షాట్ తినటం, దేవుని చిత్తం కాదనుకోవటం, బ్యాకప్ అయిపోవటం. రమేష్ ప్రపంచమంతా తిరుగుతున్నాడు. వాడు ఎలా తిరుగుతున్నాడంటే ఇబ్బందులను బట్టి తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను తిరుగుతున్నాను. నేనేం దేవుని విత్తనాలను తీసుకొని నేను వెళ్తున్నాను. విన్నారా? కాబట్టి పిల్లరా మీరు గమనిస్తే ఒక లక్ష్యమును వెళ్ళేవాడు ఆ లక్ష్యము సాధించేటంత వరకు దాని మీదే బేస్ అయి ఉంటాడు. అందుకే అన్నాడు, బండ మీద కట్టిన పునాదిలాగా ఉండాలి. గాలులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఏది వచ్చినా ఆమేన్, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని చేత పంపబడినదైతే, దేవుని ఎన్నికలో ఉన్నదైతే, దేవుడు కోరుకున్నదైతే, కరువైన ఖడ్గమైన ఉపద్రవమైన ఏదైనా వారు తప్పిపోరు. వారి విశ్వాసము, చెప్పండమ్మా, విశ్వాసము తప్పిపోదు. విన్నారా? ఎందుకని? నువ్వు వాక్యముతో గట్టిగా లేదంటే వాక్యంపై బలంగా నువ్వు నిలబడితే, ఆ వాక్యం అనేది నీకు అర్థమైతే, సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నులివెచ్చని దానిలో ఉండలేవు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు జరిగేది ఏంటి? ప్రాబ్లం ఏంటంటే మనం గాలి చెదరగొడుతున్నట్టుగా వెళ్ళిపోతున్నాం. నేనంటాను దాన్ని విత్తనమని నేను అనను, దాన్ని పొట్టు అంటాను. ప్రవక్త ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఏమన్నాడంటే, మనము ఒక విత్తనాన్ని చూస్తాం. ఆ విత్తనము నువ్వు చూస్తున్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. అయితే ఆ విత్తనము తన రూపాన్ని ఎలా మార్చుకుంటుంది? ఆ విత్తనము నేలలో వేయబడిన తర్వాత అదే జీవము కుళ్ళిపోతుందండి. ఇప్పుడు చూస్తే నీకేమనిపిస్తుంది? ఆ జీవం ఇప్పుడు నీకు వచ్చే శ్రమలు కుళ్ళిపోతున్నాయి అన్నట్టుగా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత అది బయటకు రావాలి కదా జీవం. అది కుళ్ళిపోతుంటే నువ్వేమనుకుంటావు తెలుసా? ఇది నాకు కలిసి రాలేదని వెళ్ళిపోతావు. అక్కడి నుంచి విత్తనం రాదు. నా మాట విన్నారా? నేను కైకలూరు గురించి అదే బాధపడ్డాను ఆ రోజుల్లో. ఇప్పుడైతే కైకలూరు ఆ ప్లేస్ నేను వదిలేవాడినే కాదండి. నా మాట విన్నారా? కొద్దిపాటి శ్రమలు రాగానే ఏమనుకుంటున్నాం? ఇది దేవుని చిత్తం కాదు. మద్రాసు దేవుని చిత్తం కాదు. ముందేమో దేవుని చిత్తం, తర్వాత ఏమో అన్నీ ఉంటే దేవుని చిత్తం, ఏది లేకపోతే రమేష్ మాటకి అంటాడు, దేవుని చిత్తం కాదనుకుంటాయి గారు, కొద్దిగా మంట తగులుతుంది అంటాడు. నీకు ఏది చిత్తం? నేను అంటాను, నీకు ఎక్కడ చిత్తం అయితే అక్కడికి వెళ్ళు, మేము కూడా చిత్తం అంటాం. నా మాట విన్నారా? నిన్న బుజ్జిగారి ఇంట్లో వాక్యం చెప్పా. ఒక వ్యక్తి తరమబడుతున్నా ఆ వ్యక్తి ద్వారా ఎవరో ఒకరు బాగుపడుతున్నాడు.
నా మాట విన్నారా? కాబట్టి మార్కాపురంలోంచి ఎత్తి కైకలూరులో ఎత్తే అక్కడ ఒక కార్యం అంటే నిన్న నేను చెప్పిందంటే దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు. ఎవడికో ఇల్లు కాలి పరిగెత్తాడు. అతడు పరిగెత్తి ఆ ఇంటికి వెళ్ళటం వల్ల ఆ ఇంట్లో పడే దొంగలు ఆగిపోయారు అనమాట. మీకు అర్థం కాలేదా? ఇతనేదో అడావిడికి వెళ్ళాడు, అర్ధరాత్రి వెళ్ళిపోయాడు, కరెక్ట్గా ఆ ఇంటికి ఎవడో కన్నాలు వేస్తున్నాడు, ఈ వీడు చూసి వాడు పారిపోయాడు. ఆ ఇంటికి మేలు జరిగిందా లేదా? అలాగే ఇతనేదో తత్తరబిత్తరగా పారిపోయి బుజ్జిగారి ఇంటికి వెళ్తే బుజ్జిగారి ఇంటికి మేలు జరిగింది. నా మాట అర్థం కల. కొన్నిటిని గాలిపాటంగా వాడుకుంటాడు దేవుడు, అది ఎక్కడ ఆగుతుందో అక్కడ. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ విత్తనము నేలలో పడింది, అది కుళ్ళిపోతుంది, నువ్వు ఓపిక కలిగి ఉండాల. దాని యొక్క సమయం అయిపోగానే సేవ అనేది మన వాళ్ళకి ఎలాగంటే వల ఇలాగ ఎత్తే లాగ్గా నిలబడాలా. వల నిండా 150 అంట, వల నిండా చేపలు వచ్చేయాలంట. చేపలు కాదు, చెత్త వస్తుంది. నా మాట విన్నారా? కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నారు మన వాళ్ళు? ప్రయాసపడ్డాం కదండి అయ్యగారు, వెంటనే వచ్చేయాలి, వెంటనే ఏది రాదు. మనం అనేక సమస్యల గుండా వెళ్ళాలి, ఆ సమస్యలను జయించాలి. తిరిగి ఆ విత్తనం ఏమవుతుంది? మళ్ళా మొలుస్తుంది, దానికి కాండం వస్తుంది, దానికి ఆకులు వస్తాయి, మళ్ళా పూలు వస్తాయి. ఒక గింజ అనేక గింజలను తీసుకొస్తుంది ఓపికతో ఉంటే. ఓపిక లేకపోతే ఏమవుతుందో తెలుసా? పరుగు పరుగు. అందుకే ఏమన్నా నిర్జల మేఘాలు, గాలి ఎటు నెడతా ఉంటే అటు వెళ్ళిపోవటం. కాబట్టి పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క రాకడను గురించి ప్రవక్త అంటాడు, రోజుకంట 500 మంది అదృశ్యమైపోతున్నారంట, కనపట్టలేదంట. ప్రపంచ జనాభాలో అదృశ్యమయ్యే వారి లెక్క ఎక్కువగా ఉందండి. యాక్సిడెంట్లు చచ్చిపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు జనన మరణ రేట్లు ఉంటాయి, అది మామూలే. ఒకడు పుట్టాడు, హాస్పిటల్ అంతా డేటా ఇస్తుందండి, ఓకేనా? ఒకడు చనిపోయాడు, డెత్ సర్టిఫికేట్ ఇస్తారండి. కానీ అదృశ్యమైన వాడికి ఏ సర్టిఫికేట్ ఇస్తారు? నా మాట విన్నారా? ఇప్పుడు 100 మంది అదృశ్యమైపోతున్నారు. ఆ అదృశ్యమైపోయేవారు ఎక్కడికి వెళ్తున్నారు? కాని రావట్లా. ప్రవక్త ఒక మాట అంటాడు, వీళ్ళందరూ ఎత్తబడుతున్నారు. ఎవరు ఏమైపోతున్నారో మనకైతే తెలియదు. కానీ ప్రియులారా, ఈరోజు దేవుడు తన కార్యాన్ని అందరూ చూసే కార్యమైతే అదొక అసాధారణమైన కార్యం. కానీ రహస్యంగా కొన్ని కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి పిల్లలు మనం గమనిస్తే ప్రవక్త ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, మేము అనేక స్థలాల్లో, ముంబైలో ఇంచుమించుగా 5 లక్షల మంది అండి, ఆఫ్రికాలో 2 లక్షలకు పైగా, లక్షలాది మంది ప్రజలు కూడుకునేటటువంటి మీటింగులు పెట్టిన ఈయన అంటాడు, ఈ లక్షల ప్రజలు వచ్చేదానికంటే కాటేజ్ మీటింగ్స్ అనగా గృహ కూడికలలో జరిగే ఆ గొప్ప ఫలితము అంత జనాభాలో జరగలేదు అన్నాడండి. అంటే అంత ప్రసన్నత ఆ చిన్న కూడికల్లో నేను చూశాను అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం పెద్దవాటిని చూస్తూ ఉంటాము, పెద్దవాటిని వింటూ ఉంటాము. ఆమేన్. అయితే చిన్న దానిలో కూడా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? నా మాట అర్థం కావట్లేదు. మనం పెద్దవాటి వైపు చూస్తున్నాం, దేవుడు చిన్న చిన్న కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనిస్తే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే పైకి కనిపించే విషయాలు. ఇక్కడ ఆయన ఎక్కడున్నాడో తెలుసా? ద్వారము వెలుపల నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? ఎందుకని? మళ్ళీ ఆయన తడుతున్నాడు. ఎందుకు తడుతున్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, ఆయనకి ఇష్టం లేని కార్యాలు, ఆయన అసహ్యించుకునే కార్యాలు ఈరోజు సమాజం చేస్తూ వాళ్ళు మళ్ళీ ఏమన్నారు?
మేము మరలా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం అంటున్నారు. ఏ మిస్టర్ అంతేనా? కాబట్టి ఇప్పుడు మీరు గమనిస్తే అలాంటి వాటిలో దేవుడు లేడు. ఆమేన్. నేను చెప్పేది అర్థం కావట్లేదా మీకు? అలాంటి వాటిలో దేవుడు లేడు. ఇప్పుడు మా సన్నికి ఏమనిపిస్తుందంటే, పోవలసిన చిన్నారి వచ్చే లోపల పోవలసినంత నిద్రపోయి, ఆ తర్వాత వచ్చాక నిద్రే లేకుండా మెలకువగా ఉండి పని చేయాలనుకుంటున్నారు. బుద్ధి లేని కన్యకు కూడా అలాగే చేస్తుంది. బుద్ధి లేని కన్యకి ఏం చేసిందంట, ఆయన ఆలస్యం చేస్తున్నాడని కునికి. మీరు గమనించారా? ప్రతాప్ చెవురింగులు పోగులు వచ్చినాయి. ఎప్పుడు? ప్రీతి ఊరు వెళ్ళగానే. నేను చెప్పాను నిన్న వెళ్ళి ప్రీతితో చెప్పాను, తీసుకెళ్తే వెళ్తాలే బాబాయ్ అంది. వినరా? దేవుడు ఎవరికి ఎవరినివ్వాలో ఆయనకు బాగా తెలుసండి. విన్నారా? మా బాబీని సొంతగా అది పెట్టినప్పుడు, బిజినెస్ పెట్టినప్పుడు, అదే మల్టీమీడియాది పెట్టినప్పుడు 10ంటికి 11ంటికి లేచేవాడండి ఉదయం. ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యి జోనగాడి పుట్టి అమ్మాయి పుట్టిందో పాప, తెల్లవారుజామున లేచి పని చేసుకుంటున్నాడు అర్ధరాత్రి దాకా. నా మాట విన్నారా? పిల్లరా, దేవుడు తన పనిని ఎలా చేయించుకోవాలో ఆయనకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట అన్నానంటే, నాతో కూడా వచ్చిన మహానుభావులైన సేవకులు 3 రోజులు పని చేసి 30 రోజులు సెలవు తీసుకునేటట్టున్నారండి. ఎంత? 3 రోజులకి ఏం సువార్త ప్రకటిస్తారండి వీళ్ళు. నేను అక్కడున్నాను, మొన్న ఎక్కడో ఉన్నాను, ఇవాళ ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన స్వరం వింటాం, ఆయన చెప్పినట్టుగా తలుపు తీస్తాం, ఆయన ఆహ్వానిస్తాం, ఆయన కోసం అహర్నిశలు శ్రమ పడతాం. నా మాట విన్నారా? ఇదంతా ప్రేమ లేకపోతే నేను చేస్తానా? ఇప్పుడు చిన్నారి వస్తే సన్ని కష్టపడతాడంటే దేన్ని బట్టి? కోపమా? ప్రేమ. ప్రేమ అన్నా కావాలా, భయం అన్నా కావాలా? రెండే రెండు. ఒకటి భయం అన్నా కావాలి, ప్రేమ అన్నా కావాలా? అలాగే ప్రీతి వస్తే నువ్వు కంట్రోల్లో ఉండేది భయం అన్నా కావాలి, ప్రేమ అన్నా కావాలి. మీకేమో నాకు తెలియదు. నేను దేవుని వాక్యం ప్రకటించేది బట్టి ప్రేమను బట్టే తప్ప వేరే దేవుని మీద నాకున్న ప్రేమ. దేవుని స్తోత్రం. ఈ ప్రేమ ఒకరోజు మిస్ అయితే నాకు చాలా బాధగా ఉంటుంది. మీకు అర్థం కాలేదా? నేను వచ్చాను ఉదయాన్నే, వీళ్ళిద్దరు బాగానే పడుకున్నారు మంచిగా. నేను కరెక్ట్గా పడుకుంటే నా ఎదురుగా ఎవడో డోర్ తీసి పెట్టారు. చలిగాలి వచ్చేస్తుంది. ఈ మధ్య రకరకాల వంటలు, రకరకాల నూనెలు. ఇప్పుడు మన ఇంట్లోనంటే ఏం వండుకుంటామో మనకు తెలుసు, ఏది పడతాదో ఏది పడదో కూడా మనకు తెలుసు. మనకు పడే వస్తువులు తెచ్చుకుంటాం, పడే ఆహారమే తింటాం. అంటే మన ఫిజికల్గా మన శరీరానికి ఏది పడుతుందో తింటామండి ఆరోగ్యపరంగా. కానీ అక్కడ ఏది పెడితే అది తినాలా. గడ్డి పెట్టినా తినాలా, ఫుడ్ పెట్టినా తినాలా, షాప్ అయినా తినాలా. కోళ్ళు లేదులేండి ఆంధ్రాలో, కోళ్ళు బంద్ అయినాయి. విన్నారా? ఒక ఆయన వచ్చి కోళ్ళని కోయి అంటే అసలు కోళ్ళే లేవంట అక్కడ. విన్నారా? కాబట్టి పిల్లరా, చెడిపోయింది ప్రపంచం, చెడిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇన్ని రకాలైన ఆహార పదార్థాలు తిని గొంతు గందరగోళమై ఇక్కడికి వచ్చి కొంచెంసేపు నేను రెస్ట్ తీసుకోవచ్చు, కొంచెంసేపు ఏదైనా రిలీఫ్ కావచ్చు. కానీ దేవుని ప్రేమ బలవంత పెడుతుంది. దేవుని ప్రేమ బలవంత పెట్టుటను బట్టి మరలా వాక్యం దగ్గర నిలబడగలుగుతున్నాము. నా మాట విన్నారా? కాబట్టి అదేంటంటే పెద్దేదో మనం గొప్ప కార్యాలు చేస్తున్నామని కాదు, ఎందుకంటే దేవుని ఎడల మనకున్న ప్రేమ. ఒకసారి ప్రవక్త ఒక దేశానికి వెళ్ళినప్పుడు, విన్నారా, అక్కడ వారు అక్కడ ఒక జెండా ఆ రాజు వైపు చూసి ఎగరేస్తూ ఉన్నారంట. విన్నారా? అయితే ఒక బాలిక ఏడుస్తుందంట. ఆ బాలికను అడిగారు,
ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావంటే ఆ బాలిక అంది, ఆ రాజు తను చూశాడో లేదు కానీ నేను మా రాజును చూశాను అని ఏడుతుందంటాడు. అర్థమైందా? కాబట్టి ప్రవక్త అంటాడు ఏమన్నాడంటే ఒక దేశపు రాజును ఒక వ్యక్తి చూస్తే అదేదో పెద్ద గొప్ప కార్యం అనుకుంటున్నారు. ఈ కాలం అయితే ఏం చేస్తారు, సార్ ముఖ్యమంత్రితో మనం వెళ్తే ఏం చేస్తాం, ఒక సెల్ఫీ ఇవ్వండి సార్. అంతెందుకు ఒక క్రికెటర్ దగ్గరికి వెళ్తే సెల్ఫీ ఇవ్వండి, పనికి మాలిన సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళినా సెల్ఫీ ఇవ్వండి. మీకు అర్థమైందా? పిల్లరా ఈ సినిమా యాక్టర్ కూడా ఏమంటారంటే ఆర్ట్స్ అంటున్నారు. ఆర్ట్స్ అంటే కళలు నైపుణ్యాలు, స్కిల్స్ అంటారు. ఈ స్కిల్స్ ద్వారా మనం చేయగలిగింది ఏంటి, సమాజానికి మేలు చేసేది చేయాలి. సమాజాన్ని ఒకళ్ళొకళ్ళు ఎలా చంపాలో, ఎలా కిడ్నాప్ చేయాలో, ఎలా బ్యాంకుకి కన్నాలు వేయాలో, ఎలా ఇంటర్నెట్ ద్వారా మోసం చేయాలో ఇవన్నీ సినిమాలు ట్రైనింగ్ ఇస్తున్నాయి. మరి దాన్ని ఎలా ఆర్ట్స్ అంటాం మనం, అది సమాజానికి ఎలా ఉపయోగపడతాయి అంటాం. అంతేనా? వాళ్ళు వస్త్రాలు లేని డ్యాన్సులు, చాలా అర్థం పర్థం లేని పాటలు, అర్థం పర్థం లేని చిందులు, ఇది కూడా కళ అంటే వాడెవడో గుడ్డివాడు అవ్వాలి తప్ప మంచివారు కాదు. సో పిల్లరా, అలాగే మనం ఒక భూమి మీద ఒక దాన్ని ఏమంటారు, వాళ్ళని సెలబ్రిటీ అయితే మనం వెళ్ళి ఏం చేస్తాం, సెల్ఫీ దిగుతామా లేదా? అవునా? అయితే ఈయన తలుపు దగ్గర ఉండి తడుతున్నాడంట. ఈ రాజు ఆ తలుపు ఒక చిత్రకారుడు ప్రవక్త అంటాడు, ఆ జర్మన్ చిత్రకారుడు అట, ఆ గ్రీకు చిత్రకారుడు. అయితే ఏం జరిగిందో తెలుసా, మీరు ఎప్పుడైనా చూసారో లేదో, నాక్ ద డోర్ అని ఉంటుంది, అంటే తలుపు తట్టే ఒక చిన్న బొమ్మ ఉంటుంది. ఈయన ఒక లాంతర్ పట్టుకుంటాడండి. ఆ బొమ్మ చూసారా మీరు? లాంతర్ పట్టుకొని ఈ తలుపు మీద తడతా ఉంటాడు. ఈ లాంతర్ అంటే వాక్యం. ఇదంతా చీకటి, ఆ చీకటిలో ఆయన వెలుగును తీసుకొస్తున్నాడు. తలుపు తీస్తే ఈ వెలుగు లోపలికి నేను తెస్తాను అంటున్నాడు. అయితే ఆ తలుపుకు మీరు చూస్తే ఈ లాక్ లేదండి, తలుపుకి బయట నుంచి లోపలికి తీసే లాక్ లేదు, లోపల లాక్ వేసుకున్నారు. వాళ్ళు ఏం వేసుకున్నారు, ఇండోర్. నా మాట వినండి, ఆ లోపల తాళం వేసుకున్నారు. మీరు గమనించారా? ఇప్పుడు తాళం వేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈరోజు సంఘ శాఖలు కానీ నామకార్థ క్రైస్తవ సంఘాలు కానీ ఒక పేరు పెట్టుకొని ఫలానా సంఘ శాఖ అని, ఫలానా ఇంకొకటని ఆ పేర్లన్నీ కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు, లోపల తాళం వేసుకున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం వచ్చి తడతా ఉంది. దేవుని వాక్యం వచ్చి తడతా ఉంటే వాళ్ళు తలుపు తీయట్లేదు. ఎవడు నా స్వరము విని తలుపు తీస్తాడో వాని యొద్దకు నేను వస్తాను, నేను వారు కలిసి ఈ శ్రేష్టమైన ఆ గొప్ప మర్మముల యొక్క ఆ గొప్ప మధురమైన వాక్యాహారం మనం తిందాము. ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క గొప్ప వాక్యాహారాన్ని మనం తిందామని ఆయన పిలుస్తుంటే, హల్లెలూయా, నా మాట విన్నారా? అంత గొప్ప వాక్యాహారపు విందు కోసం దేవుడు మనల్ని పిలుస్తుంటే, హల్లెలూయా, వాళ్ళు ఏం చేస్తున్నారు, తడవ చేస్తున్నారు. ఆయన స్వరం వినటానికి ఖాళీ లేదు. విన్నారా? ఇప్పుడు మందిరాలు ఎలా తయారైంది తెలుసా? అన్ని జనులు ఎగతాళి చేస్తున్నారు. ఎలా ఎగతాళి చేస్తున్నారు? మందిరాలలో స్త్రీలు ఎలా ఉన్నారు? లేఖనం ఎలా చెప్తుంది అలా ఉన్నారా? వాళ్ళ వస్త్రధారణ అలా ఉందా? వాళ్ళు సినిమా యాక్టర్లు ఏది కత్తిరించుకుంటే వీళ్ళు కత్తిరించుకుంటారు. వాళ్ళు ఏది తొడిగితే వీళ్ళు అది తొడుగుతారు. వాళ్ళు ఏది అలంకరించుకుంటే వాళ్ళు అలాగే అలంకరించుకుంటారు. వాళ్ళు ఏదైతే పూసుకుంటారో వీళ్ళు అలాగే పూసుకుంటారు. ఇప్పుడు పేరేమో దేవునిది, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆలయం పరిశుద్ధమైనది, ఆయన సంఘం పరిశుద్ధమైనది, ఆయన వాక్యం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన మందిరాల్లో అపరిశుద్ధమైన దాన్ని తెచ్చిపెడితే ఆ లోపల గదులన్నీ పాడైపోతే ఆయన బయట డోర్లోంచి తడుతున్నాడు. కాలం అయిపోయింది 2000 సంవత్సరాలుగా. ఆయన ఏం చేస్తున్నాడు? తడతానే ఉన్నాడు. కానీ విన్నారా, ఒక రాజును చూడాలనే కోరిక బాలికలో ఉన్నది.
ముస్సోలిని, హిట్లర్ సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, అలాగే ఎలిజబెత్ రాణి సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అది పెద్ద గొప్ప వార్తగా విన్నారా, అది గొప్ప వార్తగా చరిత్రలోకి ఎక్కిందండి. ఫలానా రాజు ఫలానా భేదవాడిని దర్శించాడు, ఫలాని వ్యక్తి ఫలాని వాడిని దర్శించాడు, ఫలాని వాడు ఫలాని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, ఫలానా ముఖ్యమంత్రి వచ్చి ప్రతాప్ వాళ్ళ ఇంట్లో సోడా తాగాడు. అది వార్త హెడ్లైన్లో. అంటే అంత గొప్ప వ్యక్తి ఒక సామాన్యుని ఇంట్లోకి వెళ్ళాడు. మరి ఈయన ఎంతటి వాడు? ఈ భూమి ఎవరిది? నా మాట విన్నారా? ఈ భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? సృష్టి ఎవరిది? ఈ సమస్తము ఎవరిది? ఆమేన్. ఈ సమస్తము దేవునిదే. అన్నీ నీకు ఇచ్చిన రాజు వచ్చి నీ తలుపు తడితే నువ్వేం చేయాలా? గబక్కలు లేసి ఆటో వేసుకెళ్ళిపోవాలా? వాక్యం వచ్చేటప్పుడు గబక్కలు లేసి ఆటో తీసుకెళ్ళాలా? ఆదివారం సెలవు పెట్టి పనికి వెళ్ళిపోవాలా? ఏమయ్యా, వీళ్ళ తమ్ముడికి వీళ్ళ తాత పెట్టిన పేరు రారాజు అంట. ఏ రాజు? రారాజు. ఒక సెలబ్రిటీ మన ఇంటికి వస్తే మనకు అంత గొప్ప విషయం. అంతెందుకు, నేను ఇందాక చెప్పింది అదే. హఠాత్తుగా నేను పల్లెవాళ్ళలో కొందరు ఇల్లు దర్శిస్తే నేను మళ్ళా రోడ్డు ఎక్కాక, ఏమండి మేము ఆటో అది ఆటోలో మెల్లగా అప్పటికే టైర్డ్ అయిపోయి ఉన్నాం. ఆటోలో లోపలికి వెళ్ళి ఇరుక్కొని కూర్చున్నామండి. నా మాట విన్నారా? కూర్చున్న తర్వాత మళ్ళా దివ్య వచ్చి మా తోడుకోడలు ప్రార్థన చేయమంది. ఇందాక వచ్చాను కదమ్మా అంటే అప్పుడు సరిగా లేరంట వాళ్ళు. ఎలాగంట? సరిగా లేరంట. ఇప్పుడంటే డ్రెస్ మార్చుకున్నారంట. డ్రెస్ మార్చుకొని ఇప్పుడు రండి మా ఇంటికి అంటున్నారు. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, నేను అనుకున్నాను పర్వాలేదు, మళ్ళా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మళ్ళా, అంతేనా? అది లోపలికి వెళ్తే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, ఈరోజు ఈ లోక మాలిన్యము చేత మనము నిండి ఉన్నప్పుడు దేవునికి సంతోషం కలగదు. పెద్ద పెద్ద కూటాలు, కోట్ల రూపాయల మందిరాలు, మిలియన్స్ అండ్ మిలియన్ డాలర్ల ధన సమృద్ధి ఎంత తెచ్చుకున్నా ఆ మహాదేవుడు లేకపోతే లాభం లేదు. ఈ మన వాళ్ళు ఏమంటున్నారు, మీటింగ్లు బాగా జరిగినాయి అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అంటే ఏంటి అర్థం ఏంటి? గ్రాండ్ అంటే ఏంటి అర్థం? నేను వెళ్ళిన ప్రతి మీటింగ్లో ఒకరో ఇద్దరో బాప్టిజాలు తీసుకుంటారు. పెద్ద పెద్ద సమూహాలు వస్తాయి, వాళ్ళు వాక్యాలు చెప్తారు, వెళ్ళిపోతారు. జనాలందరూ బాగా తిని వెళ్ళిపోతారు. వెళ్తా ఏం చెప్పుకుంటారు తెలుసా? బిర్యానీ బాగానే ఉంది కానీ వదిన బిర్యానీలో కొద్దిగా ఉప్పు ఎక్కువైందంట. అదే నువ్వు వెళ్ళింది, అంతేనా? అబ్బే నీకు బిర్యానీ పడిందా? స్వీట్ పెట్టారు, స్వీట్ సూపర్గా ఉంది వదిన, బిర్యానీ కొద్దిగా తగ్గించుకొని స్వీట్ వేసుకోవాల్సింది, అందుకని నువ్వు మీటింగ్కి వెళ్ళేది. చేప ముక్క బాగుంది కానీ పులుసు బాగాలేదంట. నా మాట విన్నారా? ఇదా మీటింగు? రొయ్యలు మాత్రం సూపర్గా ఉన్నాయి, ఇదా మీటింగు? ఎవరు మాట్లాడారు? దాన్ని మీటింగ్ అనరు, ఈటింగ్ అంటారు. ఏమంటారు? ఈరోజు మీటింగ్ కంటే ఈటింగ్కి ఎక్కువ ఖర్చు అయిపోయింది అంటున్నారండి మనవాళ్ళు. సరే, నేను రమేష్ని అన్నాను, మామూలు రైసు, మామూలు సబ్జీ అంటే వంకాయో బెండకాయో దోసకాయో బీరకాయో పొట్లకాయో పులుసు ఏదో పెట్టవచ్చు కదా అంటే అబ్బే అన్నాడు. ఏంటి అంటే ముక్కలేందే జనాలు రారంట. ఆ ముక్కల జనాలు నాకెందుకు రా బాబు? నా మాట విన్నారా? ఏం కావాలంట? నేను అన్నాను కోడి లేదు కదా అన్న. కోడి లేకపోతే చెరువు ఉంది కదా అయ్యగారు అన్నాడు. కోడికి చెరువుకి ఏం తేడా? కోళ్ళు అమ్మట్లేదు కదా, ఏదో పులుసు పెట్టారంటే ఆహా అన్నాడు. చేపల పులుసు అంట, రొయ్యల పులుసు అంట, విన్నారా? ఆ పులుసు రొయ్యలు చేపలు పెడితే నాకే చూస్తున్నారు వాళ్ళు. ఇంకా అవుతుందా, ఇంకొక 5 నిమిషాలు అయిపోద్దా అని. ఏంటి నీ పని అక్కడ? తొందరగా అయిపోతే ఏమవుతురా మీటింగు? మాట్లాడవేంటి? పెళ్ళికి వెళ్తే భోజనాల కోసం ఎలా తొందరపడుతున్నారో మీటింగ్ని ఈటింగ్గా, మీటింగ్ని
ఈటింగ్గా మార్చేసి ఇంతసేపా 11 గంటలకి అన్నారుగా మీటింగు, 11 గంటలకు మొదలెట్టినోడు భోజనం టైం కూడా అయిపోతుంది, ఇంకేం తింటావు, ఎవరు తినమన్నాడు నిన్ను? వాళ్ళు అక్కడ అన్నీ డైలాగులు అయ్యే, ఇంకేం తినమంటారు? నా మాట అర్థం కావట్లేదు మీకు. నాకు చాలా బాధ అయిపోయిందండి. నా మాట విన్నారా? సరే వాళ్ళు తింటే తిన్నారు, పక్కన పెడదాం. ఎప్పుడు అక్కడ స్థానిక పాస్టర్ గారు, మన పాస్టర్ తెలుసు కదా, ఈ పాస్టర్ గోల ఏంటో తెలుసా? ఉదయానికి సాయంకాలానికి తెచ్చిన రొయ్యలు మొత్తం ఒక పూటలోనే తినేశారని ఈయన గోల. నాకు మీటింగ్ గోల, దేవుని వాక్యాన్ని చెప్పించాలనే గోల, సమయాన్ని దేవుని పని కోసం వాడాలనే గోల, కొన్ని ఆత్మలైనా రక్షించబడాలనే గోల. వీళ్ళదేం గోల? మళ్ళీ మధ్యలో రమేష్ వచ్చి అంటాడు వాటర్ బాటిల్స్ అయిపోయినాయి అంటాడు. ఆ తర్వాత అంటాడు పాలు అయిపోయినాయి అంటాడు. విన్నారా? దేవుడు అంటాడు దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు. మేము ఫెలోషిప్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ 3 రోజులు 4 రోజులు రిట్రీట్ జరిగేదండి. యవనస్తులకి రిట్రీట్. ఆ రిట్రీట్కి మేము వెళ్తే రోజు వంకాయకు ఒక పూట వంకాయ చారు, మరొక పూట సాంబారు, తర్వాత ఇదేంటంటే బంగాళాదుంప అంటాం మనం, ఇక్కడ ఏమంటారు? ఉర్లగడ్డ, ఉర్లకన్ను, కడలు, ఉర్లకెలంగి, ఓకే స్పూన్లో ఏదో ఒకటి. కాబట్టి పిల్లరా అవన్నీ ఆ సబ్జీ చేసి దంచి ఆ చారులో అదే అంత వేసేవాళ్ళు. విన్నారా? అది తిని వాక్యం వినేవాళ్ళం. అది తిని అసలు కక్కల ముక్కలు ఏముండో పోయమంటారా అంటారు చారు. పిల్లరా నేను అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆనాటి, అందుకే ఆ దినాలు బాగుంటాయి. వాళ్ళు ఎవరు కూడా భోజనం ఎలా ఉంది ఎలా లేదు అనేవాళ్ళు కాదు, వాక్యాన్ని గురించే మాట్లాడుకునేవాళ్ళు, పశ్చాత్తాపడేవాళ్ళండి, కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళండి, యవనస్తులు మొరపెట్టేవాళ్ళండి. ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇంకెక్కడుంటాడు దేవుడు గుమ్మం దగ్గర తప్ప. మీటింగ్లో ఉన్నాడంటే నాకు నమ్మకం కుదరట్లా, ఆయన వెళ్ళి గుమ్మం దగ్గర ఉన్నాడేమో డౌట్. ఇక్కడ సేవకులు వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించాలని, ఇక్కడ నాకు ఇంత సబ్జెక్ట్ తెలుసు, నాకు అంత సబ్జెక్ట్ తెలుసు. ఎవడికి కావాలి సబ్జెక్టు? పరిశుద్ధాత్మ ఏది చెప్తున్నాడో దాన్ని మనం బోధించాలి. ఆత్మ లేనివాడు నా వాడు, ఆత్మ ద్వారా జరిగేదే దేవుని కార్యం. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు ఎన్నడూ కూడా కార్యం చేయలేడు. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? చల్లబడిపోయాయి. ఎలా ఉన్నాయి? చల్లబడిపోయి నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయినాయండి. అలా వేడిగా లేవు, అలా చల్లగా కూడా లేవు. అటు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. మా దినపు మీటింగ్స్ని మేము బేరీ చేసుకుంటే ఈ దినము మీటింగ్ అనే దానికంటే ఒక బెస్ట్ ఈటింగ్ అని చెప్పాలి. సేవకుడికి ఎప్పుడు తృప్తి అంటే వాళ్ళ అన్నాలకు వస్తున్నారన్న సంగతి వీళ్ళకి తెలియట్లా. మొత్తం జనాలందరినీ చూడగానే సేవకుడికి అబ్బా, ఎందుకో చెప్పనా? చూసారండి ఎంత జనం వచ్చారో? ఈ జనం ఎందుకు వచ్చారు అక్కడ చెప్పరండి? రొయ్యలు, అసలే కోడి నిషేధించారు, అందుకని రొయ్యలు. ఆ సిస్టర్ గారిని సుధా గారిని అడిగితే పోన్లేండి ఎలాగైనా జనాలు కంటికి కనపడితే నాకు చల్లగా ఉందంటుంది ఆవిడ. ఎందుకంటాను నేను? ఒక సోదరుడు అన్నాడు, అయ్యగారు మీరు పలానా డేట్లో రండి, ఎక్కువ మంది వస్తారు అన్నాడండి. నా మాట విన్నారా? ఎక్కువ మంది వస్తారు, మీకు తృప్తిగా ఉంటుంది, నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు. మీకెందుకు తృప్తిగా ఉంటుంది అన్నాను నేను. పాస్టర్ గారు వచ్చి అప్సెట్ కాకుండా అంతమంది జనం కనబడితే హ్యాపీగా మీరు ఫీల్ అవుతారని. అవసరం లేదు, మామూలు టైంలో ఎంతమంది వస్తారు అని అన్నాడు.
ఏమని చెప్పాలి, సండే, ఆదివారం, బుధవారం, శనివారం ఎంతమంది అసలు పర్టికులర్గా ఎంతమంది హాజరవుతారు? 40 మంది అన్నాడు. ఎంత? ఆ 40 మందికే నేను వాక్యం చెప్తాను. నువ్వు పలానా రోజున వస్తే 100 మంది వస్తారన్నారు కదా, మిగతా 60 మంది నాకు అక్కర్లేదు. మీకు అర్థమైందా? ఆ మిగతా రోజు చెప్పిన రోజు ఏంటి? పండుగ దినం. పండుగ దినంలో ఎలా ఉంటుంది? ఆర్భాటమా? ప్రధాన దూత శబ్దమా? ఓకే. కాబట్టి పిల్లరా ఆ రోజు చాలామంది పొట్టు వస్తారంట. నాకు ఎందుకు పొట్టు? యాకోబు బావి దగ్గర ఒక్క స్త్రీ కోసం, ఆ సమరయ స్త్రీ కోసం యేసు ప్రభు గంటల తరబడి నిలబడ్డాడు. ఈరోజు సేవకులకి ఎలా ఉందంటే, కంటి నిండా ఎవరు కనపడాలి? ప్రజలు కనపడాలి. ప్రజలకి ఏం కావాలి? పంటి నిండా మాట్లాడరేంటమ్మా. మీటింగ్ అంటే కాలక్రమంగా ఎలా మారిపోయింది? మళ్ళీ వాళ్ళు ఏమంటారు? యేసు ప్రభువు 5 రొట్టెలు 5 రొట్టెలు ఎన్ని చేపలంట? 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి పంచారు కదా బ్రదరు. అప్పుడు నేనేం చేయాలి? అది 2 చిన్న చేపలు 5 రొట్టెలు తెచ్చి విరిచి ఆశీర్వదించి ఇయే తినండి అనాలి నేను. అది లెక్క. నువ్వు వాళ్ళ దగ్గర చేపలు తెచ్చి, వీళ్ళ దగ్గర పీతలు తెచ్చి, వాళ్ళ దగ్గర కోళ్ళు తెచ్చి, వాళ్ళ దగ్గర గొర్రెబొట్టెలు తెచ్చి, నువ్వు ప్రజలందరి దగ్గర అడుక్కు తెచ్చుకొని ఆశీర్వాదం అంటే ఎలా? నా మాట అర్థం కాలేదా మీకు? దేవుడు భలే విస్తారంగా పెట్టాడంట. ఏంటి? అందుకే ప్రభు కోపం వచ్చి ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ పడవల మీద వెళ్ళిపోతున్నారండి, బైకుల మీద వెళ్ళినట్టుగా. వాళ్ళకు ఒక ప్లాన్ దొరికిందండి. ఏంటంటే ఉచిత అన్న క్యాంటీన్ లాగా. ఏ క్యాంటీను? ఇక్కడ ఏం క్యాంటీను? తమిళనాడులో ఒకనాడు పెట్టారు అమ్మ క్యాంటీన్. అక్కడ అన్న క్యాంటీను ఎన్టీఆర్ గారిది, ఇక్కడ అమ్మ క్యాంటీన్లో తక్కువ దొరుకుద్ది అన్నట్టుగా యేసయ్య క్యాంటీన్కి బయలుదేరారండి జనాలు. ఏ క్యాంటీను? మాట్లాడరేంటండి? యేసయ్య క్యాంటీన్కి వెళ్ళిపోతూ ఉన్నారు జనాలు గుంపులుగా. వెళ్తూ ఉంటే ఆయన ఒకసారి ఆగండి అన్నాడు. అందరూ ఆగారు. నన్ను తినండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తం త్రాగితే మీరు నిత్య జీవం కలవారు అన్నాడండి. అప్పటి నుండి అందరూ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయాక ఎంతమంది మిగిలారు? చెప్పాలి ఎంతమంది మిగిలారు? ఏం కావాలి మీకు పిల్లలు? వాట్ యు వాంట్? ఓకే. వాళ్ళ అమ్మను మాటికి బయటకు దించుతూ ఉన్నారు. దానికి తగ్గట్టు మనకేం లిఫ్ట్లు అలాంటిది ఏం లేదు. వద్దులే. గుడ్. కాబట్టి పటాపటా దింపుతుందంట వాళ్ళ అమ్మని కిందకి మెట్లు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. నిజంగా చూస్తే అసలు తృప్తి కనపట్లేదండి నాకు. నిజమైన వాక్యం కొరకు, నీతి కొరకు, ఆకలితో ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని కోసం వెతికే వాళ్ళు కనబట్ల. చివరికి మిగిలింది ఎంతమంది అంటే 12 మంది. అవునా? యేసుప్రభు అన్నాడు, నాకు ఈ చెత్త అంతా వద్దు, పోతే మీరు కూడా అన్నాడా లేదా? నా మాట జాగ్రత్త వినండి. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆయన ఎప్పుడు ముందు అసాధారణంగా జనాలందరినీ ఎక్కడ తీసుకొచ్చాడో నిన్న చెప్పాను కదా. ఎర్ర సముద్రం దాటించి ఐగుప్తులోకి తీసుకొచ్చి వాళ్ళని పరిశోధిస్తున్నాడు. వాళ్ళని ఏం చేశాడు? జల్లెత్తున్నాడు. వాళ్ళని ఏం చేశాడు? ఎంతమంది మిగిలారు? 20 లక్షల్లో ఎంతమంది మిగిలారు? ఆ ఇద్దరు మనకు కావాలా? ఎరుకోనంతా కూల్చి ఏ కుటుంబాన్ని పట్టుకున్నారు? రాహాబ్ అనే వేశ్యని వాక్యం దగ్గరికి తేవటానికి ఎరుకో దేశాన్నే కూల్చి మారేశాడు దేవుడు అండి. హల్లెలూయా. నా మాట అర్థం కాలేదు మీకు? ఎరుకోను కూల్చి ఒక్క కుటుంబాన్ని తెచ్చాడండి. ఈరోజు మన యుద్ధం కూడా అంతే. లోకమంతా వేటాడిన ఆ ఒక్క వధువు వస్తే, వధువులోని సభ్యుడు వస్తే, లేక సభ్యురాలు వస్తే ర్యాప్చర్ జరుగుతుందండి.
అంటే ర్యాప్చర్లో మిగతాదంతా కంప్లీట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు సేవకులు ఏమంటున్నారు తెలుసా? సార్ నాకు మీటింగులు సార్, క్యాలెండర్ డైరీలు ఖాళీ లేవంట. ఏమి లేవంట? ఈ పొట్టుని ఎదగటానికి నీకు మీటింగ్ ఉంటే అంత, ఈటింగ్ ఉంటే అంత. నా మాట అర్థం కాలేదా? కాబట్టి సేవకులు తమ టాలెంట్, మీకు అర్థం కాలేదా? వాళ్ళు టాలెంట్లను ప్రదర్శించుకుంటున్నారు. అక్కడ వాళ్ళకున్న కళలను ప్రదర్శిస్తున్నారు. కానీ నా మాట విన్నారా? అసలు ఆత్మచేత నడిపించబడుతున్నారా? దేవుని చిత్త ప్రకారమే వెళ్తున్నారా? దేవుడు చెప్పమన్నదే చెప్తున్నారా? దేవునికి ఇష్టమైన కార్యాలే చేస్తున్నారా? దేవుడు వెళ్ళమని చెప్తున్నాడా? దేవుడు పలాను చేయమని చెప్తే అది చేస్తున్నారా? నో. నా మాట విన్నారా? ఇప్పుడు యేసు ప్రభు అన్న మాట మిగతా వారికి అర్థం కాక 12 మంది మిగిలితే మీరు కూడా పొండంటే పేతురు ఏమన్నాడు తెలుసా? నిత్య జీవపు మాటలు. మీరు తలుపు తీస్తే నేను వాటిని మీకు చెప్తాను. ఈ గడియ వర్తమానం చెన్నై పట్టణంలో ఉంది. జనాలను పెంచాలంటే ఎంతసేపు అండి? నాకు జనాలను పెంచాలంటే ఎంతసేపు? నా మాట విన్నారా? 4 సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ఇదిగో వీళ్ళందరితో దేవదూతల్లాగా డ్యాన్స్ వేయిస్తే ఇంకా నీకు కూడా ఖాళీ ఉండక పైకి పెట్టుకొని స్క్రీన్ పెట్టుకోవాలి నువ్వు. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, ఈరోజు నేటి బలహీనమైన లోక ఆచారముల సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆమేన్. ఇలాంటి కార్యక్రమాల వైపు తిరిగాయి. ఇలాంటి కార్యక్రమాల వైపు తిరిగితే యేసు ఎక్కడున్నాడు? మన ప్రభు ఎక్కడున్నాడు? గుమ్మానికి బయట ఉన్నాడు. ఈ లోపల ద్వారంలో ఉన్నవన్నీ చెత్త అయిపోయాయి. పేరు ఎవరు ఆలయం? పరిశుద్ధ యేసు ఆలయం. లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ టెంపుల్. కానీ పేరుకి ఆయన లార్డ్ దానికి. కానీ ఆయన ఎక్కడున్నాడు? మాట్లాడరు ఏంటండి? ఆయన ఎక్కడున్నాడు? గుమ్మమునకు బయట ఉన్నారు. ఈరోజు వాక్యాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు తెలుసా? వాక్యం వినట్లేదని మీరు అనుకుంటున్నారా? యూట్యూబుల ద్వారా, ఆ ట్యూబుల ద్వారా, ఈ ట్యూబుల ద్వారా, మందిరాల్లోనైతేనేమి, ఇతరత్ర అయితేనేమి వాక్యం వినట్లేదు అనుకుంటున్నారు జనాలు. మామూలుగా కాదు. ఒకడు నిన్న వెళ్తే తాగేవాడు, వాడు పల్లివాడు అంట. నేను బయట కూర్చుంటే అయ్య బాబాయ్ అయ్యగారు మీరండి అన్నాడు. భయపడ్డాను. ఏంట్రా కథ అన్నాను నేను. మోహన్ కూడా ఉండి ఫోటో తీసేళ్ళే, మోహన్ దగ్గర ఉంది అని. అయ్యి బాబాయ్ గారు ఇంకా 2 ముక్కలు మీరు చెప్పాల్సిందే అండి అన్నాడు. అరే నీకేం అర్థమైందిరా తాగుబోతాడా అని అంటే, నేను తాగుబోతుండి అయినా అయ్యగారు, ఇది నాకు పనికొచ్చింది అన్నాడండి. విన్నారా? అయితే వాళ్ళు చెప్పారు ఒక ముక్క అర్థం అవ్వలేదండి అయ్యగారు అన్నాడు. ఓహో, తాగుబోతులకి అర్థమవుతుంది అన్నమాట నాది. వీళ్ళు బాగున్నామన్న పేరున్న వాళ్ళకి అర్థం కాల, బిషప్పులకు అర్థం కాల, డీడీలకు అర్థం కాల, బీడీలకు అర్థం కాల ఆయన మర్మములు. ఈ ఒక పని చేసుకొని అప్పుడు తాగొచ్చాడు పాపం. తాగుబోతుండైనా బాబు నా మొత్తం దిగిపోయింది అన్నాడండి. విన్నారా? ప్రియమైన దేవుని బిడ్డ, నేను అనేది ఏంటో తెలుసా? వాడు తాగుబోతాడా, తిరుగుబోతాడా, తిట్టుబోతాడా ఎవడో మనకు అనవసరం. వాక్యము రాగానే స్వీకరిస్తాడే అతడు దేవుని సంబంధి. దేవుని వాక్యాన్ని అతడు పట్టుకున్నాడు అనుకోండి, వాడు వెంటనే వాటినన్నిటినీ విడిచిపెడతాడు. సమరయ స్త్రీ విడిచిపెట్టింది, పాపాత్మురాలు విడిచిపెట్టింది. విన్నారా? అలాగే ఆ పామరులైన జనాంగాలు దేవుని వాక్యానికి చోటిచ్చారు. ఈరోజు డీడీలని, బీడీలని, పిహెచ్డీలని, అదని ఇదని ఆధునిక విద్యావేత్తలతో నింపబడిన సంఘంలో యేసు ప్రభుకి చోటు లేదు. యేసు ప్రభుకి చోటు లేదు. ఇంకా సమయం అయిపోతుంది, ఇంకా ముగించడం సాధ్యం కాదు. దాన్ని రేపు వచ్చే ఆదివారం మళ్ళా మిగతా భాగాన్ని చూద్దాం. పరిచయానికి ఇంత కష్టం అయిపోయింది నాకు. నా మాట విన్నారా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి పిల్లరా,
మీరు దయచేసి గమనించాలి. ఈ ద్వారము లోపలి ద్వారం, బయట ద్వారం దగ్గర ఆయన తడుతున్నాడు. లోపలి ద్వారాలు ఎలా ఉన్నాయి? అజితేంద్రియముతో నింపబడి ఉన్నాయి, చెడిపోయి ఉన్నాయి. నా మాట విన్నారా? అసహ్యముగా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోండి అన్నాడు. మీరు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని అన్నట్లయితే, నా మాట విన్నారా? ఇప్పుడు పేతురు ఏమన్నాడండి? నిత్య జీవపు మాటలు గల నీ సన్నిధిని విడిచి మేము ఎక్కడికి పోగలమో. విన్నారా? చూడండి ప్రియులారా, మీరు గమనించాలి. ఎక్కడికి వెళ్ళగలం మేము? నీ సన్నిధిని విడిచి ఎక్కడికి వెళ్ళగలము? ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్కరి కోసమే దేవుడు వెతుకుతున్నాడు. ఎందరు తను అంగీకరించిరో, ఎందరు ఆయన స్వరం వింటున్నారో, ఎందరు ఈ గడియ వర్తమానాన్ని వింటున్నారో, ఎందరు దాన్ని అర్థం చేసుకుంటున్నారో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విని ఆ గొర్రె తన యొక్క బొచ్చు మీద, అనగా ఆ యొక్క కొన్ని గొర్రెలు ఉంటాయి, మాంసానికి కాదండి, దాని ఊళ్ళు ఉన్నది కదా, ఆ ఊళ్ళు చాలా విలువైనది. అది తన యజమానుడి దగ్గరికి వెళ్ళి అదంతా ఇచ్చేస్తా, తన హక్కుని కోల్పోతుందండి. ఈరోజు మన యజమానుడు ఎవరో తెలుసా? సృష్టికర్త అయిన యేసయ్య. ఆ సృష్టికర్త అయిన యేసయ్య స్వరం విని నువ్వు తలుపు తీస్తే, నేను తలుపు తీశాను, నేను వాక్యంతో ఆనందిస్తున్నాను. సో నేను అనుకుంటాను, ఎంతమంది జనాభా ఉన్నారు నాకు అక్కర్లా, ఎన్ని లక్షల మంది ఉన్నారు అక్కర్లా, ఎంతమంది వాక్యం విని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు నాకు అక్కర్లా. ఏ ఒక్కడైనా వాక్యం విని అంగీకరిస్తే ఆ ఒక్కడు కావాలా? వాక్యానుసారంగా జీవించే ఆ ఒక్కరి కోసమే దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తాడు. వారన్నారు, నిత్య జీవపు మాటలు గల నీ సన్నిధిని విడిచి మేము ఎక్కడికి పోవాలి? ఆమేన్. మేము వెళ్ళలేమయ్యా అన్నారండి. ఈరోజు మన ఆడంబరాల కోసమే మీటింగ్స్, మన ఆడంబరాల కోసమే ఈ అన్ని పలుకుబళ్ళు, మన ఆడంబరాల కోసమే ఏదో చేస్తున్నాం. మన ఆధిక్యత, మన పేరు, మన ప్రఖ్యాతులు చెప్పుకోవటానికి. మీకు అర్థమైందా? కొన్ని మీటింగ్స్కి నేను వెళ్ళినప్పుడు నేను ఎక్కడో కూర్చుంటా మూలన. ఈ దైవదాసులు నన్ను చూసి ప్రేమ కానివ్వండి, నేనేమంటలా, నాకంటే సీనియర్స్గా ఉన్నవారు కూడా అక్కడ కూర్చుంటే జాన్ కోలా గారు పైకి రావాలి అని అంటున్నారు. అది నాకు కొంచెం బాధ అనిపించిందండి. ఎందుకంటే నన్ను పైకి రమ్మంటాం, వాళ్ళందరినీ కింద కూర్చోబెడితే నేనేదో పెద్ద కొమ్ములేమి రాలేదు నాకు. అందుకని నేను కొన్నిటికి మానేశానండి. వినారా? కొంతమంది ఏం చేస్తారు, ఎక్కడ గౌరవం ఉంటే అక్కడికి వెళ్తారండి. నేను ఎక్కడ వాక్యం ఉంటే అక్కడికి వెళ్తాను. నాకు వాక్యమే ముఖ్యం, కానీ ప్రజలలో పేరు కానీ, ప్రజల్లో ఘనత కానీ, ప్రజల్లో గొప్ప సంగతులు కానీ అక్కరలేదు. ఒకవేళ మనది ఏదో ప్రదర్శించుకోవాలని మనం చూసామనుకో, దేవుడు నా హృదయం అనే ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళిపోతాడు. విన్నారా? ఇద్దరు ముగ్గురైనా సరే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే, అంటే వాక్యానుసారంగా ఆరాధిస్తే అక్కడ ఉంటాడు దేవుడు. నీ ఆరాధనలో లోపమున్నా, నీ ఆలోచనలో లోపమున్నా, నీ హృదయంలో గర్వమున్నా, లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు దొంగిలించినా ఆయన విడిచి వెళ్ళిపోతాడు. నీ లోపలి ద్వారంలో ఆయన ప్రవేశించాలంటే వాక్యానికి నువ్వు సరిగా లోబడాలి. వాక్యానుసారంగా జీవిస్తేనే ఆయన సంతోషిస్తాడండి. ఒక భర్త తన భార్యను ప్రేమించాలంటే అన్ని విషయాల్లో భార్య భర్తని ఏం చేయాలా? గౌరవించాలి. భర్త మాటకు విలువ ఇవ్వాలి. భర్త కోరుకున్నట్లుగా జీవిస్తే భర్త ప్రేమిస్తాడు. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోండి, యేసు ప్రభు వాక్యమే నాకు కావాలండి. ఆయన అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోండి. యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాను. అలాంటి వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఈ చెడిపోయిన ఈ లౌదికీయ కాలంలో, ఈ చెడిపోయిన ప్రపంచంలో, ధన వృద్ధి అని పరిగెడుతున్న ఈ గెహాజీ లాంటి సేవకుల కాలంలో, తప్పుడు త్రోవలలో ఆత్రముగా పరిగెట్టుచున్నటువంటి బిలాముల వంటి ఈ కాలంలో, లోకపరమైన ఆలోచనలు గల ఈ కాలంలో నా దేవుడు బయట ఉన్నాడు.
అనేక సందర్భాల్లో కొన్ని స్థలాల్లోకి నేను వెళ్ళలేను. ఎందుకనంటే మనుషులకు ఎక్కువ విలువ, దేవుని వాక్యానికి అక్కడ విలువ కలిగిన కొద్ది మంది ఉన్న చోట చాలు, విలువ కలిగిన కొద్ది ప్రజలు చాలు, దేవుని రాజ్య వారసులైన కొద్ది మంది చాలు. దేవుని రాజ్యముతో ఆ మధ్యాకాశంలో విందులో పాల్గొనే ఒక చిన్న గుంపు చాలు. దేవుడు కూడా అన్నాడు, చిన్న మంద భయపడకు, తండ్రి ఆయన రాజ్యాన్ని అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. వారు అన్న మాట ఏంటో తెలుసా మీకు? మేము ఎక్కడికి పోగలము? ఆమేన్. మేము ఎక్కడికి పోగలము? నిత్య జీవపు మాటలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి అర్థమైందండి ఆయన మాట, వారికి అర్థమైందండి ఆయన స్వరం, వారికి అర్థమైందండి ఆ గొర్రెలకు ఆ కాపరి యొక్క స్వరం విని తలుపు తీశాయి. ఆ బుద్ధిగల కన్యకలు ఆ దివిటీలలో నూనెలు నింపుకున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా. ప్రభు చిత్తమైతే ఇది ఇలాగే ముగించటం నాకు ఇష్టం లేదు. ఆమేన్. ఎందుకంటే ప్రవక్త అంటాడు, వారి దేశపు రాజులు వచ్చినప్పుడు, వారి దేశపు ప్రధానులు వచ్చినప్పుడు వారు ఎంతగానో గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు సంఘములు ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారు. నేను తరలిపళ్ళు బాధపడింది ఏంటో తెలుసా? రాజు లేని సంఘమే కాదు. అక్కడ బిషప్లు ఉండొచ్చు, డీడీలు ఉండొచ్చు, బీడీలు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ లేకపోతే, ఆత్మ లేకపోతే అది దేవునిది కాదు. ఆత్మకు సంతోషం కలిగించే విషయం ఏంటి తెలుసా? వాక్యము ఉండటం. అక్కడ వాక్యము హైలైట్గా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ వస్తుంది. గొర్రె పిల్ల మీదే పావురం వాళ్తుంది కానీ తోడేల మీద వాలదు. అక్కడ గుణాలు మార్చుకొని, స్థితి మార్చుకొని, బ్రతుకు మార్చుకొని తిరిగి మళ్ళీ వాక్యం దగ్గరికి వచ్చినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి వెళ్ళి వాక్యం చెప్తే ప్రయోజనమే లేదు. ఆయన గొర్రెలైతే ఆయన స్వరము వింటాయి. సంఘమైనా అంతేనండి. సంఘమైన మన వాక్యమును ప్రేమిస్తే ఆయన మాట్లాడతాడు, మనం ద్వేషిస్తే వెళ్ళిపోతాడు. మనం పొగుడుకోవటానికి కాదు, మనం గొప్ప చేసుకోవడానికి కాదు, మన ఆర్భాటాలకు కాదు, మన పై వేషధారణకు కాదు, మన కోట్లు కాదు, బూట్లు కాదు, టైలు కాదు, ఈ చెదారం కానే కాదు. వాక్యం కనపరచబడాలి, వాక్యం హెచ్చించబడాలి. వాక్యము ఆ స్థానము వాక్యం ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉంటే అప్పుడు ఆ మందిరం మహిమతో నింపబడుతుంది. ఆమేన్. నీ బలిపీఠం చక్కగా ఉండాలి, దేవుడు కోరుకున్నట్లుగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఈ హృదయంలో శుద్ధి లేకపోతే దేవుడు రాడు సార్. నా మాట విన్నారా? ఈరోజు ఆలయాలకు ఆయన బయట ఎందుకు ఉన్నాడో, ఎందుకు అక్కడ ఉండి చింతిస్తున్నాడో, ఎందుకు ఆయన ద్వారమునకు వెలుపల ఉన్నాడో, ఈ లోపల ద్వారం ఈ లోపల ద్వారాలు ఎలా ఉన్నాయో ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం చూద్దాం. ఎందుకంటే మరి ఒకేసారి దాన్ని చెప్పాలని నాకు అనిపించట్లేదు. చెప్పాలంటే దాటుకుంటూ వెళ్ళాలి, అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. దాన్ని లోతుగా మనం అధ్యయనం చేస్తే బాగుంటుంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీ బిడ్డలు తిరిగినైనా బస్సులో వాళ్ళ స్వగృహానికి వెళ్ళాలి నైనా. దూర ప్రాంతం నుండి నీ బిడ్డలు వచ్చిపోతూ ఉన్నారు. ఈ చిన్న వధువును దీవించండి. మరికొందరు నాయన ఆ పని ఒత్తిడి వల్ల రాలేకపోయామని, అలాగే మరికొందరు దూరం నుండే వినిచున్నారు. అలాగే ప్రభా మరికొందరు నాయన ఈ యొక్క లైవ్లో ద్వారా నాయన ఈ యొక్క ఇదిగో ప్రభా మీడియా ద్వారా వారు కూడా ఆసక్తితో ఈ వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభా ఈ దినమున ఈ అంశమంతా మేము ముగించలేకపోయాం. ప్రారంభానికే చాలా సమయం పట్టింది. నిశ్చితమైతే వచ్చేవారం ఇదే వాక్యాన్ని మరింత లోతుగా మేము ధ్యానం చేయటానికి సహాయం చేయి. ప్రతి విధమైన నాయన ఆటంకములను లయపరచు నాయన. నీ బిడ్డలను నాయన క్షేమంగా తోడుకొని వెళ్ళండి. నీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకు వందనాలు నాయన. నీ బిడ్డలు ఈ చిన్న పరిచర్యలో వారు చేసిన కార్యములన్నిటిని బట్టి నీకు వందనాలు నాయన. నిశ్చయంగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని అంగీకరించి లోకం వైపు చూడక, లోక స్వరములు వినక, లోకాచారాలు చేయకుండా నాయన వాక్యానుసారంగా జీవించటానికి ప్రభా నీ రాకడలో ఎత్తబడటానికి తగిన సిద్ధపాటును కలిగే
నాయన వాక్యముతో వారిని వారు అలంకరించుకోవటానికి సహాయం చేయి. ఎంతమంది అయితే ఈ మీడియా ద్వారా వినుచున్నారో వారిని కూడా మీరు పట్టుకో ప్రభువా. మీరు అక్కడికి సిద్ధపరచండి. అల్పునైనా నన్ను మీరు ఏర్పాటు చేసుకొని పలు ప్రాంతాల్లో వాడుకుంటున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. కేవలం పొట్టును పోగేసుకోకుండా శ్రేష్టమైన విత్తనాలని నీ పరిశుద్ధాత్మ పట్టుకోవటానికి సహాయం చేయి. ఎందుకంటే నీ రాకడ ఆలస్యమయ్యేది వారి కోసమే ప్రభువా. వారి కోసం మీరు ఎదురు చూస్తున్నారయ్యా. నీ కృప చూపమని ఆ ప్రతి ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయి. నీ బిడ్డల్లో బలహీనులుంటే స్వస్థపరచు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నాయన వారి ఇబ్బందుల నుంచి విడిపించు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఆయన ఇతరత్ర ఏ శోధనలో ఉన్నారు, శోధనలన్నిటి నుండి తప్పించేది నీ వాక్యమే. వారు నిన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను వారిని తప్పిస్తానన్నా ప్రభు. ఈ వాక్యాన్ని ప్రేమించి ఇంత దూరం వచ్చి వాక్యం విని వారు వెళుతున్నారయ్యా. నీ కృప దయచేయి. మీడియా ద్వారా వినుచున్న వారిని కూడా దీవించున్నాయన. అల్పుడు అయోగ్యునైనా నన్ను కూడా ప్రయాణంలో అలసినప్పటికీ బలపరిచిన ఆయన మరలా నిలబెట్టుకున్నందుకే వందనాలు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావంలో ఆరోపించుకుంటూ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.